క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. జై శ్రీరామ్. వీలున్నంత వరకు కథని సంక్షిప్తం చేయకుండా చెప్పుకునే అవకాశమే మనకు ఎక్కువ ఉన్నది. పురాణములు సాగాలి అంటే శ్రీమన్నారాయణ కటాక్షం ఉండాలి అని శాస్త్రం. ఎందుకంటే విష్ణువు పురాణ స్వరూపుడు. పద్మపురాణం దాంతో ఏమని చెబుతోంది? శ్రీ మహావిష్ణువు ఒక విరాట్ రూపం ధరించాడు, విశ్వరూపం పొందాడు. ఆ విశ్వరూపంలో 18 పురాణాలు ఉన్నాయి. ఏ పురాణం ఎక్కడున్నది అనే విషయం పూర్వం మీకు చెప్పాం. ఒక్కొక్క పురాణం శరీరంలో ఒక్కొక్క అవయవ రూపం. ఈ నాగోలు కృష్ణాలయాన్ని నేను ఏనాడో దత్తత తీసుకున్నాను. ఆయన పేరు యాదిరెడ్డి గారిగా. ఆయన ఎంతో అభిమానంతో గురువుగారు అంటే ప్రాణం కనుక ఇక్కడే పురాణాలు జరగాలని కోరడం. దాదాపు చాలా పురాణాలు సాగాయి. కాబట్టి ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఈ పురాణ కార్యక్రమాలకి వెన్నుదన్నుగా ఉండి, నాయన నడిచేది నడిపించేది అంతా నేనేరా అని ఆ కృష్ణుడు మనకి పక్కనే ఉండి ఆశీర్వచనం ఇచ్చి కార్యక్రమం నడిపిస్తున్నాడు. ఈ నడుములో కొన్ని స్వప్నాలు వచ్చాయి. ఆ స్వప్నాల ప్రకారం భాగ్యనగరంలోనే ఒక ప్రవచన మండపం శాశ్వత ప్రాతిపదిక మీద నిర్మింపబడాలి అని పరమేశ్వరుడు ఆజ్ఞాపించాడు. దాంతోపాటు భక్తులు కూడా అదే కోరారు. పద్మపురాణాన్ని పూర్వం చెప్పాం మీకు. చెబుతున్నప్పుడు భూమిఖండంలో భాగంగా వేణుడు అని పేరు కలిగిన ఒక నీచుడు, నాస్తికుడు, వేద విరోధి, వేదములను తిట్టి విప్రులను తిట్టగా అప్పుడు వాళ్ళంతా అతన్ని శాపంతో చంపేశారు. ఆ చచ్చిపోయిన వాడు మళ్ళీ నరకాల పాలై చివరికి పునర్జీవితుడై విష్ణువు కోసం తపస్సు చేసి విష్ణువుని ప్రసన్నం చేసుకుని ఆయన ద్వారా తీర్థమహిమలు వినటం మొదలుపెట్టాడు. ఆ తీర్థమహిమలను వింటున్న కథలో భాగంగా పత్ని తీర్థం సుకలా వృత్తాంతం చెప్పాం. ఇక తర్వాత కథా వృత్తాంతం చెప్పుకుందాం. పూర్వం మధురా నగరాన్ని ఉగ్రసేనుడనే ఒక రాజు పరిపాలించాడు. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, హ్యవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయిన అని పురాణములు చెబుతున్నాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతి, ద్వారకాపురం ఈ 7 మోక్షపురములు. ఈ పురాణాలు ఇంచుమించుగా మీరు అందరూ నాతో పాటు తిరిగారు, చూశారు. ఇప్పుడు మళ్ళీ హరిద్వార దగ్గర సుఖస్థలు, హరిద్వారకు కొంచెం దగ్గరే, ఆ సుఖస్థల్లో కూడా భాగవత సప్తాహం చేయబోతున్నాం. రేపు జూన్ 29వ తారీఖు నాడు వెళ్ళి 1వ తారీఖు నుంచి అనుకుంటాను. అక్కడ అది మాయాపురము అని పిలువబడుతుంది నిజానికి హరిద్వార్. హరిద్వారకి 40 కిలోమీటర్ల దూరంలో శుకుడు పరీక్షిత్తునకు గంగా తీరంలో భాగవతం చెప్పాడు. అందువల్ల శుకుడి పేరు మీదుగా అది సుఖస్థలము అని పిలువబడింది. గంగా ఒక పాయ, మందాకిని అనే పేరుతో అక్కడ ప్రవహిస్తుంది. అది ఒక పాయ అంటే గంగా నది యొక్క ఒక కాలవ. ఆ ప్రాంతంలోనే శుకుడు పరీక్షిత్తునకు భాగవతం 7 రోజుల్లో చెప్పాడు. ఆ ప్రాంతంలో చెప్పుకోబోతున్నాం మేము. అవన్నీ కూడా మోక్షపురాలే. అందులో అయోధ్య మహానుభావుడు వైవస్వత మనువు గారి కాలంలో నిర్మాణం అయ్యింది. మధురా నగరం స్వయంభూ క్షేత్రం, దాన్ని ఎవరూ నిర్మించలేదు. అందుకే మధుర భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరిహి అన్నారు భాగవతంలో. నిత్యం భగవంతుడైన కృష్ణుడు ఎవరూ పిలవకుండానే మధురా నగరంలో తనయంత తాను కొలువై ఉంటాడు. సాధారణంగా ఒక క్షేత్రంలోకి మనం భగవంతుణ్ణి ప్రతిష్ఠించి ఆవాహన చేస్తేనే భగవంతుడు అందులోకి వచ్చి కూర్చుంటాడు. కానీ మధురా నగరం అలా కాదట. కృష్ణుడు తనంత తాను అక్కడ కొలువై నిత్యం అక్కడికి వచ్చేవారిని అనుగ్రహిస్తాడు. అందుకే మధురా నగరం అత్యంత పవిత్ర మోక్షక్షేత్రం. ఆ తర్వాత 3 మాయ హరిద్వారం, 4 కాశీ, 5 కాంచి, అది ఒక్కటే తమిళనాడులో ఉన్నది. అవంతి అంటే ఇప్పుడు ఉజ్జయిని, 7వది ద్వారకాపురం. అందులో మధురా నగరం ఉన్నది యమునా నదీ తీరం. ఒకప్పుడు అది మధువనము అని పిలువబడింది. ఆ మధువనంలో లవణాసురుడు
కొంతకాలం రాజ్యపాలన చేశాడు. ధ్రువుడు తపస్సు చేసింది అక్కడే. ధ్రువుడు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసి ధ్రువ నక్షత్రాన్ని పొందినటువంటి దివ్యస్థలం మధురాపురమే. అది ఆ రోజుల్లో మధువనము, యమునా తీరం. ఎంతెందుకు, అంబరీషోపాఖ్యానం చాలాసార్లు విన్నారుగా. అంబరీషుడు ఏకాదశి వ్రతం చేసింది అక్కడే, యమునా తీరంలోనే. ఇది మధుర దగ్గరే. ఇలా మధుర అనేకములైన దివ్య కథలకి ప్రసిద్ధికెక్కినది. అటువంటి మధురా నగరాన్ని ఒకానొకప్పుడు ద్వాపర యుగంలో ఉగ్రసేనుడనే మహారాజు పరిపాలించాడు. ఆయన యాదవ చక్రవర్తి. యాదవులలో భోజకులస్థులు, యదువంశస్థులు, వృష్ణి వంశస్థులు, కుకురు వంశస్థులు, అంధక వంశస్థులు, సాత్వతులు, దాశారుహులు, ఇలా శాఖలు ఉన్నాయి. అందులో యదువంశస్థులేమో శ్రీకృష్ణుడు మొదలైన వాళ్ళు. వృష్ణి వంశస్థులు ఉన్నారే వాళ్ళే ఇది సాత్యకి, ఆ సాత్యకి తండ్రి సత్యకుడు, సత్యకుడు తండ్రి సిని, వీళ్ళంతా కూడా వృష్ణి వంశస్థులు. ఉగ్రసేనుడు ఆయన వంశస్థులు భోజ కులస్థులు, వీళ్ళది భోజ శాఖ, అందుకే భోజ మహారాజు అంటారు వాళ్ళందరినీ. ఇలా చాలా శాఖలు ఉన్నాయి. అందులో భోజ కులానికి చెందినటువంటి ఉగ్రసేన మహారాజు గారు మహావీరుడు, చాలా గొప్ప ధర్మాత్ముడు. సూరసేన మహారాజు గారికి ఆత్మీయుడు. అందుకని సూరసేనుడు ఏం చేశాడంటే, కొన్ని కారణముల చేత యయాతి గారి శాపం వల్ల మాకు రాజ్యార్హత లేదు, పరాక్రమం నాది, రాజ్యాన్ని నువ్వే పరిపాలించు అని ఉగ్రసేన మహారాజు గారిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ ఉగ్రసేనుడు సూరసేనుడంత గొప్ప పరాక్రమవంతుడు కాడు కానీ ధర్మాత్ముడు. అందువల్ల సమర్థుడై చక్కగా పరిపాలించాడు ఆయన. మధురానగరం రాజధానిగా చేసుకుని మాధురము, సూరసేనం అనే దేశములను పరిపాలించాడు. ఆయన ఆ రోజుల్లో కేవలం పరాక్రమవంతుడే కాదు, వేదజ్ఞ, వేదములను ఎరిగినవాడు. వేదములు చదవడం కాదండోయ్, వేదముల యొక్క అర్థములు ఎరిగినవాడు. ఈ లోకంలో చాలామంది వేదాలు చదువుతారు కానీ వేదముల యొక్క అర్థములు చెప్పలేరు. అర్థం చెప్పగలిగిన వాడే నిజమైన పండితుడు. చదవడానికి ఉంది, పారాయణ అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం, మంత్రాలు చదివేస్తూ వెళ్ళిపోతారు. కానీ ఆ మంత్రము యొక్క సంపూర్ణ అర్థమును ఎరిగి ఇతరులకు చెప్పడం చాలా కష్టం. అందున వేదార్థమును పూర్తిగా ఎరిగి చెప్పగలిగేవాడు అయితే బ్రహ్మ లేదా వ్యాసుడు తప్ప ఒక మాదిరివాడి వల్ల కాదని శాస్త్రం. అటువంటిది ఉగ్రసేనుడు వేదములను పూర్తిగా ఆ రోజుల్లో భాష్యం చెప్పగలిగినవాడు. శృతవాన్, శృతవాన్ అనే శబ్దమునకు పైకి అర్థం విన్నవాడు, అనగా బాగా చదువుకున్నవాడు అని అర్థం చెప్పాలి. వాడు శృతవంతుడు అంటే ఎడ్యుకేటెడ్ అని అర్థం. ఈ ఎడ్యుకేషన్ కాదు, సకల శాస్త్రములలో ఆరితేరినవాడు. దాత, ఈ ఉగ్రసేనుడు దానం కూడా చేసేవాడు. అసలు ఉగ్రసేనుడే కనుక ఉండుంటే 800 గజాల నాకు ఉప్పలంతా దానం చేసేవాడు. మండపం ఎప్పుడో అయిపోయేది. అప్పుడు ఎవరిని ఏవండో ఇవ్వండి, మీ పేరు గోడ మీద రాస్తాం అని 100 సార్లు అనౌన్స్ చేయవలసిన అవసరం లేదు. అంత గొప్ప దాత, భోక్త, సుఖాలు కూడా అనుభవిస్తట ఆయన. కొంతమంది దానం చేస్తారు కానీ వాళ్ళు అనుభవించలేరు, కానీ ఈయన తాను సుఖాలు అనుభవించినవాడు. రెండవది లోభము లేనివాడు. కొంతమంది దానము చెయ్యరు, అనుభవించరు, పిసిని కొట్టుతనంతో దాస్తారు. మేము సరిపిల్లలు అలాంటి వాళ్ళని చూశానులేండి, మహానుభావులు. బోల్డంత సువర్ణం ఉండేది వాడి దగ్గర, చచ్చిన వాడికి పైసేవాడు, వాడు తెండో. ఎప్పుడో మాంధాత కాలం నాటి సైకిల్ ఒక ఆయన దగ్గర ఉండేదండో. ఆ టైర్ మీద టైర్ ఎక్కించి ట్యూబ్ లేకుండా దిక్కుమాలిన సైకిల్ మీద ఆయన వెడుతూ ఉంటే ఆహాహా, బెత్తడు గుడ్డ కట్టుకుని, ఆ గుడ్డ కూడా వాళ్ళ అత్తగారు ఇచ్చారట, మధుపర్కం. అదే గుడ్డ చిరిగిపోతే దాన్ని కుట్టి ఆ పంచితోటి మొత్తం ఆయన జీవితంతో గడిపేశాడు. ఎందుక దిక్కుమాల బతుకులు? హాయిగా సుఖంగా మంచి గుడ్డలు కట్టుకోలేక, మంచి భోజనం చేయలేక, హాయిగా ప్రయాణం చేయలేక, ఎప్పుడో చిన్నప్పుడు కొన్న కారు, ఆ దిక్కుమాల ఇనప కారు, డొక్కు కారులోనే తిరుగుతూ యావజ్జీవితం దరిద్ర బతుకు బతికేవాడు కొంతమంది ఉంటారు. అది వారి కర్మ అండి అది. అటువంటి వాళ్ళని లోభులు అంటారు. లోభం అనే ఒక్క లక్షణం ఉంటే ఆ వ్యక్తిని ప్రపంచంలో ఎవరూ బాగు చేయలేరు, వాళ్ళకి ఉత్తమ గతులు ఉండవు. ఆయన అటువంటి లోభమును పక్కన పెట్టినవాడు. అలోభి, నిర్లోభి, గుణగ్రాహి, ఎవరిలో అయినా మంచి ఉంటే వారిని నెత్తి మీద పెట్టుకునేవాడు. సుగుణవంతుడు, అంత గొప్పవాడు. ఎంత గొప్పవాడు, అదృష్టం బాగున్నది ఆయనకు. అన్నీ కలిసి వచ్చే కొన్ని విషయాల్లో
కొంతమంది పాపం అన్నీ ఉంటాయి, అందంగా ఉంటారు, డబ్బు సంపాదిస్తారు, కానీ జీవితంలో ఒక్కసారైనా పెళ్లి చేసుకోవాలని కోరిక తీరదో పట్టాను. ఇంకా చూడండి పెళ్ళో పెళ్ళో అని కలవరిస్తారు కర్మ. అంత తేలికే పెళ్ళవదు. కానీ ఈయన అదృష్టం, విదర్భరాజు ఆ రోజుల్లో తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఆ రోజుల్లో విదర్భరాజు గారి కూతురు పద్మావతి అని పిలువబడేది. విదర్భరాజు సత్యకేతు, ఆ సత్యకేతుకి చాలామంది పిల్లలున్నా పెద్ద కూతురు పద్మావతి అంటే చాలా ఇష్టం. ఆ పద్మావతిని ఉగ్రసేనుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇంక ఏ ముహూర్తంలో పెళ్ళయిందో ఈ మొగుడు పెళ్ళాలకు ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణం. అందులో భర్త గారికి భార్య అంటే చాలా ఇష్టం. ఉగ్రసేనుడికి భార్య అంటే ఇక పంచప్రాణముల కంటే ఎక్కువ. ఆ స్నేహంతో ఏం చేసేవట్టయినా పద్మావతి 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 అని కలవరించిపోయేవాటి పాప ఆయన. సాధారణంగా ఎవరైనా రామకృష్ణ అంటారు అన్నం తినేటప్పుడు. కానీ ఈయన అలాగే అన్నం తింటున్నప్పుడు పద్మ, స్నానం చేస్తున్నప్పుడు పద్మ అనేవాడు. ఎక్కడికి వెళ్ళినా పద్మ, ఈ మాయిదారి పద్మ పద్మ అనడమే సరిపోయేది దానికి. ఒక అదృష్టం, పద్మ అంటే లక్ష్మి. లక్ష్మీ పద్మాలయ పద్మ ఇందిరా లోకమాత మా రమ మంగళ దేవత అని లక్ష్మీదేవి యొక్క పేర్లు. అందులో పద్మ అంటే లక్ష్మి. ఏ వంకతో అయినా పద్మ పద్మ అనడం వల్ల లక్ష్మీదేవిని తలుచుకున్న పుణ్యం వచ్చింది ఆయనకి. తయా వినా నబుభుజే, ఆమె లేకపోతే అన్నం తినేవాడు కాదట. అంత ప్రేమ అనమాట. మా ఆవిడ ఉంటేనే అన్నం తింటాననేవాడు. తయా సహ ప్రకీడయత్, క్రీడించాలంటే భార్య ఉండాలి. ఏ ఉద్యానానికి వెళ్ళినా, యాత్రకు వెళ్ళినా, ఇంకో చోటకి వెళ్ళినా ఓహో నువ్వు రావాలనేవాడు ఆయన. అంతేగాని పెళ్ళామా నువ్వు పై గదిలో పడుకో, నేను కింద పడుకుంటాను, కింద నాకు గది ఉంది, అందులో కూర్చొని డిస్కొని ఎక్సర్సైజ్ చేసుకుంటాను, నీ మొహన్ నీదే నా మొహన్ నాదే అనేవాడు కాదు. ఎంత అదృష్టం అంటే ఆ రోజుల్లో ఆయనకి. వాళ్ళ ఆవిడ అటువంటిదే, ఆయన అటువంటి వాడే. తయా వినా నసేవేత, ఆమె లేకుండా నిద్రపోయేవాడు కాదు, కూర్చునేవాడు కాదు. ఈ విధంగా ఎంతో ప్రీతిగా భార్యను చూసుకునేవాడు ఆయన. పెళ్ళై 5 సంవత్సరములు గడిచిన భార్యని పుట్టింటికి ఒక్కసారి కూడా పంపలేదు ఆయన. అప్పుడిప్పుడు రాజుగారు సత్యకేతు అల్లుడు గారు ఎంత సామ్రాజ్య పరిపాలనలో ఉన్నా, ఎన్ని పనులలో ఉన్నా మా అమ్మాయిని కాస్త పంపించండి, అప్పుడప్పుడు మీరు రండి అంటే నేను రాలేనండి, మీ అమ్మాయిని పంపించలేనండి, పద్మావతి లేకపోతే నేను ఉండలేనండి అనేవాడు. సరే ఇలాగ 5 ఏళ్ళు గడిచాక ఒక రోజున సత్యకేతు మహారాజు గారు కూతురి మీద ప్రేమతో ఒక రోజున ఉత్తరం పంపెట్ట ఓ దూత ద్వారా. ఉగ్రసేన మహారాజా, నీలాంటి ఉత్తముడు అల్లుడిగా దొరకడం నా అదృష్టం. నీకు నా కుమార్తె అంటే ఎంత ప్రేమో అర్థమయ్యింది. కానీ నా కూతుర్ని చూసుకోకుండా ఉండలేకపోతున్నాను. నా కూతురు అంటే నాకు చాలా ప్రాణం. దయతో ఆమెను పంపించు. కుదిరితే మీ ఇద్దరూ రండి. ఏ కారణం చేతనైనా రాజకార్యములలో పడి నీవు రాలేని స్థితి ఉంటే నా కుమార్తెనైనా నా దగ్గరికి పంపించు అని బతిమాలాడు. ఇది అభ్యర్థన, ఆజ్ఞ, పితృవేదన 3 చెప్పాడు ఆయన. ఒకటి అభ్యర్థిస్తున్నట్ట, ప్లీజ్ అంటున్నాడు అనమాట. రెండోది ఆజ్ఞాపిస్తున్నాడు, అల్లుడు పంపించన్నాడు. మూడవది తండ్రి బాధ, అది తెలుసుకుని పంపించు అనగానే నిజానికి ఉగ్రసేన మహారాజు గారికి తన భార్యని పంపించడం ఇష్టం లేదు. సత్యకేతు గారు తన కూతురు చూసుకోవాలని ఎంత కోరినా మా ఆవిడ్ని వదిలి నేను ఉండలేనని మనస్సును అనిపిస్తోంది. పాపం భార్య కూడా వెడతానంది, అందుకని ఇష్టం లేకపోయినా సరే వెళ్ళిరా అన్నట్ట. భార్యామణి ఎక్కువ రోజులు ఉండకు, సాధ్యమైనంత వరకు 1 మాసంలో వచ్చాయి అనగానే అలాగే వచ్చేస్తానులేండి, నేను మాత్రం అక్కడ ఉంటానా అన్నది. ప్రేషితానేన రాజేంద్ర గతా పద్మవతీ స్వకం పూర్వం గృహం సతీ సాతు మహాహర్షేణ సంకుల. పెళ్ళై 5 సంవత్సరములుగా తండ్రి ముఖం చూడకపోవటం వల్ల వాళ్ళ నాన్న మీద ఎక్కువ బెంగ పెట్టుకుంది. ఈ పురాణంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ అమ్మ మీద పెట్టుకోలేదట బెంగ, నాన్న మీద పెట్టుకుందిట. దీన్ని బట్టి అప్పుడప్పుడు కొంతమంది తండ్రులే పిల్లలు ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు అన్నమాట. అందులో ఆడపిల్లలకి ఏమిటో కానీ అమ్మ కంటే నాన్న అంటేనే ఎక్కువ ఇష్టం అని పెద్దలు అనేవారు. మరి అందులో ఉన్న నిజానిజాలు ఏమిటో, నిజమో కాదో మీరే తెలుసుకోండి, నాకెందుకు వచ్చింది. ఈమెకు కూడా తండ్రి అంటే ఎక్కువ ప్రాణం, తండ్రికి ఈమెంటే ఎక్కువ ప్రాణం. అందుకని భర్త వెళ్ళిరా అనగానే అలాగేనండి నెల్లాళ్ళలో వస్తానని బయలుదేరిపోయింది.
ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్నను చూడగానే ఎక్కడలే నాన్న వచ్చేసింది. నా అన్నయ్య ఎలా అయిపోయావు, చిక్కిపోయావు. అమ్మా నాన్నకి అన్నం పెట్టట్లేదా అంటే, పెడుతున్నాను తల్లి. కూతురు మీద ఆయనకి ప్రేమ, అందులో కూతురు చూడకపోతే తినలేకపోతున్నాడు. ఇంటికి మీ ఆయన బాగానే చూసుకుంటున్నాడా? మరి ఇదో గొడవ. రాగా అని వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు, తల్లి కదా, తల్లి ప్రేమ వాళ్ళు ఏముంది, మీ ఆయన బాగానే చూసుకుంటున్నాడా? పై ఫ్లోరు కింద ఫ్లోర్లో, 5th ఫ్లోర్లో నిన్ను పెట్టి కింద ఫ్లోర్లో కూర్చోట్లేదు కదా, ఇద్దరూ కలిసి కాపురం చేస్తున్నారా, సుఖంగా ఉంటున్నారా, వేళకు భోజనం చేస్తున్నారా? ఇలా అడిగితే అసలు మా ఆయనకున్న ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, అందుకేగా 5 సంవత్సరాలుగా రాలేకపోతున్నాను నేను. మా ఆయన నా మీద చూపించే ప్రేమలో 1000వ వంతు కూడా దేవుడి మీద చూపించట్లేదు. ఒకప్పుడు ఎంతో దైవభక్తి వీరివాడే, పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడు చూసినా పద్మావతి అంటట్టు ఆయన. అసలు ఏమిటో తెలియదు కానీ ఈ పద్మావతి అని పేరు పెట్టుకున్న వాళ్ళ భర్తల్లో చాలామంది అలాగే ఉంటారండి అని నేను లేదు, మన పురాణాల్లో చెప్పారు. ఇప్పుడు ఈ కథలోనూ అలాగే ఉందా? అలాగే శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుడు కూడా పద్మావతి అయితే ఉండలేడనమాట. ఆయన పద్మ అంటూ రోజు రాత్రిపూట కొండ దిగి తిరుచానూరు వెళ్ళిపోతాడు పద్మావతి దగ్గరికి. ఇంకా భక్త జయదేవుడు ఆయన ఏమని రాసుకున్నాడో తెలుసా? పద్మావతి చరణచారణ చక్రవర్తి అని రాసుకున్నాడు ఆయన. పద్మావతి చరణచారణ చక్రవర్తి అంటే పద్మావతీదేవి యొక్క చరణ పాదముల దగ్గర చారణ తిరిగేటటువంటి సంచరించే చక్రవర్తిట. ఏది మా ఆవిడ పాదాల దగ్గరే పడి ఉంటాను, అదే నాకు చక్రవర్తిత్వం అన్నాడు ఏకంగా. దీన్ని బట్టి ఏం తెలుస్తుందన్నమాట, ఒక వ్యక్తి చక్రవర్తి పదవి వంటి స్థాయి పొందాలంటే వాళ్ళ ఆవిడ కాళ్ళ దగ్గర తిరగాలి, అక్కడ కూర్చోవాళ్ళ అని నేననలేదండోయ్. ఎవరన్నారు? భక్త జయదేవుడు. అఫ్కోర్స్ నేను మీకు చెప్పేది ఉంది, ఈ పక్కన వాళ్ళంతా అంత గొప్పవాళ్ళే. భార్యామణి పాదాల దగ్గర కూర్చొని సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా అని పాడుతూ పాదసేవ చేస్తూ భార్యామణిని గౌరవంగా చూస్తే వాడు సాక్షాత్తు చక్రవర్తి పదవి పొందినంత గొప్పవాడు అవుతాడనమాట. కాబట్టి ఈ కథలో కూడా అలాగే ఉన్నది. మా ఆయన నిజంగా నిరంతరం నా మీదే వ్యామోహంతో ఉంటున్నాడు అనగానే చాలా సంతోషం అమ్మా, ఎంత వ్యామోహం ఉంటే మాత్రం పుట్టింటికి పంపించకపోతే ఎలాగా అని తల్లి అన్నది. మొత్తం మీద అక్కడికి వెళ్ళింది ఆవిడ. 15 రోజులు గడవకుండానే ఉగ్రసేనుడు పద్మావతి ఎప్పుడు వస్తున్నావు అని ఉత్తరం పంపాడు. మా నాన్నగారు పంపట్లేదండి, వస్తానులేండి, కంగారు పడకండి, ఈ లోపు నా ఫోటో ఉందిగా, ఫోటో చూసుకుంటూ కాలక్షేపం చేయండి అన్నదా. ఇలా క్రమంగా 2-3 నెలలు గడిచిపోయి ఒక రోజున విదర్భ దేశంలో కుండినపురం దగ్గర ఒక కొండ ఉన్నది. ఆ కొండ దగ్గరికి వెళ్ళింది ఈమె. ఆ కొండ మీద ఒక మంచి ఉద్యానం, ఒక కొలను, ఆడుకోవడానికి క్రీడించడానికి తన కుమార్తె కోసం కొన్ని ఏర్పాట్లు ఒకప్పుడు రాజుగారు చేశాడు. అందుకని దానికి క్రీడా పర్వతం అని పేరు. ఆ పర్వతం దగ్గరికి చిలికెత్తులతోటి పద్మావతి వెళ్ళింది. ఏ కదా తు మహాభాగ కథాసా పర్వతోత్తమే రమణీయం వనం దృష్ట్వా కదలీఖండ మండితం. ఒకానొక దినం ఆ క్రీడా పర్వతం దగ్గరికి పద్మావతి తన చిలికెత్తులతో క్రీడించడానికి వెళ్ళింది. పూర్వకాలంలో సరదాగా అప్పుడప్పుడు కాలక్షేపానికి అలా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు అట్లేదు, దాన్ని ఏమని పిలుస్తారనమాట, ఫామ్ హౌస్. ఇప్పటి వాళ్ళు ఫామ్ హౌస్లోకి వెడితే ఇంక వాడు కాముగా పడి ఉంటాడు హేమని. కానీ అప్పట్లో సరదాగా పువ్వులు కోసుకుంటూ సరదా తిరిగేవాడు. ఈమె అక్కడికి వెళ్ళింది. అక్కడ ఒక అరటి తోట కనపడింది. పెద్ద పెద్ద అరటిపళ్ళు, మంచి అందమైన గుమగుమలాడిపోతున్న అరటిపళ్ళు ఒక పక్కన, సంపంగి పువ్వులు మరొక పక్కన ఉన్నాయి, వక్కల చెట్లు ఉన్నాయి. ఏర్పాట్లన్నీ బాగా చేయటం వల్ల ఆ ఉద్యానవనం గీజురు బదురుగా గందరగోళంగా లేకుండా, ఎక్కడ ఆకులు లేకుండా శుభ్రంగా ఉన్నది. తిరగడానికి బాగుంది. చెట్లు కూడా సక్రమంగా పెరిగి ఉన్నాయి. కాపలా వాళ్ళు ఆ ఉద్యానం చుట్టూతో ఉంటారు. లోపల ఉన్నవాడికి ఏ బెంగా లేదు. అక్కడ ఒక మంచి తామర పువ్వుల చెరువు కూడా, కొలను కూడా ఉన్నది, స్విమ్మింగ్ పూల్ వాళ్ళ కోసం. ఆ రోజుల్లో ఒక పద్మ వనం ఉన్నదన్నమాట. తామర పువ్వులతో కూడిన కొలను చూడగానే పద్మావతీదేవికి అందులో స్నానం చెయ్యాలి అనిపించింది. చెలికత్తెల్ని పిలిచి, ఆ కొలను దగ్గరికి ఎవరూ రారు, కాపలా వాళ్ళు ఎవరిని పంపరు కనుక వీళ్ళు ఏకాంతంగా అందులో జలక్రీడలు ఆడాల్సి కనుక స్విమ్మింగ్ డ్రెస్ అని ఉంటుందిలేండి, చిన్న చిన్న గొడ్లు కట్టుకుని దిగారు. చీరలన్నీ ఒడ్డున పెట్టి హాయిగా చెలికెత్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు తొలుకుంటారు. పాటలు కూడా పాడారట.
అందులో పద్మావతి సంగీతం కూడా నేర్చుకుందేమో చక్క జల్లకాలాటలలో కళ్ళ కళ్ళ పాటలలో అని ఆ రోజుల్లో వాళ్ళకు వచ్చిన సంస్కృతంలో పాడుకున్నారు. వీళ్ళ కర్మగాలి. వీళ్ళు ఇలా హాయిగా అక్కడ క్రీడిస్తూ ఏకాంతంగా ఎవరు రారని అనుకున్నారు. కానీ మనుష్యులు రాలేని చోటికి దేవతలు దైత్యులు రావచ్చు. కుబేరుడి దగ్గర నవనిధులు ఉన్నాయి, బోలెడు సంపద ఉన్నది. ఈ నిధుల కాపలా కోసం కొంతమంది రాక్షసుల్ని పెట్టాడు. అందుకే యక్షరాక్షసులకు అధిపతి కుబేరుడు. అందులో కుబేరుడి దగ్గర కొంతమంది రాక్షసులు కేవలం నిధులకు కాపలా కాస్తారు. వాళ్ళల్లో ఒక రాక్షసుడి పేరు గోభిలుడు. వాడు మాయావి, పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు అవ్వడానికి. గోభిలో నామ వై దైత్యో భృత్యో వైశ్రవణస్య చ దివ్యేనాపి విమానేన సర్వభోగ పరిప్లుతః. గోభిలుడని పేరు కలిగిన ఒకానొక రాక్షసుడు కుబేరుడి దూత అక్కడికి వచ్చాడు. కుబేరుడి యొక్క నవనిధులకి కాపలా కాసేటటువంటి వీరాధివీరుడైన రాక్షసుడు వాడికి ఒక విమానం ఉన్నది. ఆ విమానంలో ఆకాశంలో అంతటా సంచరిస్తూ ఉంటాడు. దివ్య విమానం, చాలా గొప్ప విమానం, ఎక్కడికైనా వెడుతుంది. ఆ విమానంలో భూలోకానికి వచ్చాడనమాట. భూలోకం బాగుందనుకుని తీరా వచ్చేసరికి అక్కడ మంచి కదళీ వనం కనపడింది. ఆ వనం మధ్యలో కిలకిల శబ్దాలు వినబడ్డాయి. ఈ కిలకిల రావాలు వినగానే కిందకి తొంగి చూశాడు. కింద తామర పువ్వుల కొలను, ఆ కొలనులో జలక్రీడలాడుతున్న పద్మావతి, పద్మావతి చుట్టూ ఉన్న చెలికెత్తులు కనబడ్డారు. అసలు పద్మావతి సహజంగా పరమసుందరి. అందులో ఇప్పుడేమో ఆ కట్టుకున్న గుడ్డలు కూడా అంత సొగసుని మరింతగా వెదజల్లుతున్నది. అందులో నీళ్లలో ఆడుకుంటుంది, జలక్రీడలు ఆడుతోంది. ఎక్కడ లేని ఆశ్చర్యం కలిగింది వీడికి. ఈమె మానవ స్త్రీయా? మానవ స్త్రీలలో ఇటువంటి సుందరీమణులు ఉంటారా అని వాడు తను మర్చిపోయాడు. నిజానికి వాడు ఇలా భూలోకంలో పరస్త్రీల జోలికి వెళ్ళకూడదనే విషయం ఎరిగినవాడే, ధర్మములు ఎరిగినవాడు కాబట్టే కుబేరుడి దగ్గర దూతగా ఉన్నాడు. కానీ ఇప్పుడు వాడు తాను మర్చిపోయాడు. అందుకే కాలప్రభావం, రూపప్రభావం. అందుకే ఇక్కడ పద్మపురాణం ఏం చెబుతున్నది? భర్తకి దూరంగా ఉన్నప్పుడు 10 మంది తిరిగేటటువంటి ప్రాంతములలో, ఏ బాత్రూములు అయితే పర్లేదు కానీ కొలనులు అంటే 10 మంది తిరిగే స్థలాలే కదా. కాపలా వాళ్ళు ఎంత కట్టుదిట్టంగా ఉన్నా ఎవడో ఒకడు ఏదో సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి చోట పతివ్రతలు ఇలా జలక్రీడలు ఆడరు. అందుకని భర్తకి దూరంగా అలా ఉండడం ఒక దోషమే. ఆ సమయంలో ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఏమవుతుంది? మరి అతిగా తిరిగితే దానివల్ల ఎవడ కళ్ళల్లోనో పడే అవకాశం ఉన్నది. అది ఆ కాలం యొక్క నియమం. ఆ విషయాన్ని మర్చిపోయి ఆవిడ జలక్రీడలు ఆడుతుంటే వీడు చూశాడు. కాసేపు మూర్చిపోయాడు. క్రమక్రమంగా వాడికి పిచ్చి పెరిగిపోయింది. ఏమైనా ఈ సుందరీమణిని నేను స్వీకరించాలి అనుకున్నాడు. ఏం చెయ్యాలి? ఆమె పతివ్రతలో ఉంది, పైగా ఇది రాజోద్యానం. నేను కిందకి దిగితే రాజభటులు నన్ను ఏం చేయలేకపోయినా రాజుగారు రావచ్చు. ఆ రాజుగారి దగ్గర బ్రహ్మాస్త్రం అనే అస్త్రం ఉంది. ఆ అస్త్రం వేస్తే ఎవడైనా భస్మం అయిపోతాడు. బ్రహ్మాస్త్రం సామాన్యమైనది కాదు. ఇలా భావించి వాడు నేను నా దివ్య దృష్టితో ఈమె జీవిత చరిత్ర తెలుసుకుంటాను, అప్పుడు ఈమె ఏదో రకం పట్టుకుపోతాను అని ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు. వాడికి అర్థమైంది ఈ పద్మావతి ఉగ్రసేనుడి భార్య. ఆ ఉగ్రసేనుడికి ఈవిడంటే పిచ్చి. ఆ ఉగ్రసేనుడు ప్రస్తుతం మధురా నగరాన్ని పరిపాలిస్తున్నాడు. వీడు కామరూపుడండోయ్. అందువల్ల వెంటనే తన మహామహిమతో అచ్చం ఉగ్రసేనుడినే మారిపోయాడు. మారి ఈమె జలక్రీడలాడుతున్న స్థలానికి కొంచెం దూరంలో ఒక బండరాయి మీద కూర్చుని వీణ చేతిలో పెట్టుకుని చక్కగా పాడటం మొదలెట్టాడు. ఉగ్రసేన మహారాజు గారు వీణ బాగా వాయిస్తాడు, బాగా పాడతాడు. అతని కంఠాన్ని అనుకరిస్తూ అతని కంటే కూడా పరమ మధురంగా పాట పాడటం మొదలెట్టాడు. మా ఆయన వీణ వాయిస్తున్నట్టుగా నాకు అనిపిస్తున్నది. ఆయన ఎక్కడో మధురా నగరంలో ఉన్నాడు, నేను చూస్తేనేమో విదర్భలో ఉన్నాను. ఎక్కడి విదర్భ, ఎక్కడి మధురా నగరం ఆయన నాకు తెలియకుండా రాడే. అయినా ఈ కంఠస్వరము, ఈ వీణ వింటే మా ఆయన కంఠంలో ఉంది అనుకుని ఈమె కనీసం బట్టలు కూడా కట్టుకోకుండా అలాగే గానం వస్తున్న చోటుకు వెళ్ళిపోయింది. గీతం హి సత్క్రియోపేతం సర్వభావ సమన్వితం. ఆ పాట కూడా మధురంగా ఉంది, చక్కని పాట. సుందరి నీవు లేకపోతే నేను ఉండలేననే అర్థం వచ్చే పాట.
విరహంతో భార్య కోసం భర్త పాడుతున్న పాట అందులో చొప్పించి పాడేస్తున్నాడు ఆయన. ఆవిడ దగ్గరికి వెళ్ళి చూస్తే ఉగ్రసేన మహారాజు, వాడెవడో రాక్షసుడని ఆవిడికి తెలియదుగా. తెల్లబోయి, స్వామి నా కోసం మీరు ఎప్పుడు వచ్చారు? మధురానగరం నుంచి ఇక్కడికి అనగా, పద్మావతి నీవు వెళ్ళిన దగ్గర నుంచి ఒక్కరోజు సక్రమంగా అన్నం తినలేకపోయాను, నిద్రపోలేకపోయాను, ఆకలి ఉండదు, దాహం ఉండదు నీవు లేకపోతే అన్నాడు ఆయన. కానీ చెప్పకుండా ఎలా వచ్చారు అంటే, చెబితే నువ్వు రానివ్వేమో అని అనుకుని నడిచి మరీ వచ్చాను, 2 గంటలు తిరిగకుండా అన్నాడే. మధురా నగరం ఎక్కడ? ఢిల్లీ దగ్గర ఉంది. ఆగ్రా దాటాక మధుర దాటితే దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఢిల్లీ. అక్కడి నుంచి నాగపూర్, అంత దూరం ఆయన నడిచి వచ్చేసాను అన్నాడు భార్య కోసం. ఆవిడ తెల్లబోయింది. ఇది కదా ప్రేమ అంటే అనుకున్నది. చెలికెత్తులు చూశారు. మీ భార్యాభర్తల మధ్యలో మేమెందుకు లేని వాళ్ళంతా తప్పుకుని వెళ్ళిపోయారు. కాపలా వాళ్ళని లోపలికి ఎవరు వెళ్ళొద్దు, రాజుగారి అల్లుడు గారు వచ్చారని చెప్పారు. ఇంకేముంది, ఇద్దరు కలిసి అక్కడి నుంచి చట్టా పట్టాలు వేసుకు తిరిగారు. 3 రోజుల పాటు పూల పొదలు వాళ్ళవే, అక్కడ ఉన్నటువంటి భవనాలు వాళ్ళవే. ఇది అందులో ఉద్యానంలో రాజులు విడిది గృహాలను నిర్మించుకునేవారు. ఆ విడిది గృహాల్లో హాయిగా తిరిగారు. ఇలా 3 రోజుల పాటు బాగా తిరిగిన తర్వాత 3వ రోజు అర్ధరాత్రి వేళ వీడు గాఢంగా నిద్రపోయాడు. ఎవడైనా మాయా వేషం వేసుకుంటే నిద్దట్లో మాయ తొలగిపోయి అసలు రూపం వచ్చేస్తుంది. అందుకని మాయా వేషం రాత్రిపూట కనపడకుండా ఉండడానికి నిద్రపోతున్నప్పుడు అక్కడ కనపడకుండా ఉండేవారట. మీకు శ్రీ మహావిష్ణువు శంఖచూడు కథ అదేగా. శంఖచూడి దగ్గరికి ఆయన వచ్చినప్పుడు శంఖచూడి భార్య తులసితో రాత్రిపూట ఉండగా రాత్రిపూట ఆయనకు అసలు రూపం వచ్చేసింది. అందువల్ల మాయా రూపాలు నిద్రలో బయటకు వచ్చేస్తాయి. నిద్రపోతున్నవాడు గోభిలుడిగా మారిపోయాడు. దాంతో ఆవిడికి చాలా బాధ కలిగింది. ఈ దుర్మార్గుడు ఎవడో రాక్షసుడు, వీడితోట నేను 3 రోజులు తిరిగాను అనుకున్నది. అందుకని ఎవడవరా నువ్వన్నది. వేపమాన శరీరం అంతా కంపించిపోయింది. బాధ, భయం, దుఃఖం దాంతో వణిగిపోయింది. ఏడ్చింది కాసేపు. వీడు ఉలిక్కిబడి లేచాడు. లేచి లేవగానే తన రూపం బయటపడిందని అర్థమైపోయింది. వాడు కొంచెం భయపడ్డాడు. ఎవడవరా నువ్వు దుర్మార్గుడు అంటే, సుందరి గడిచిపోయిన దానికి బాధపడితే లాభం ఏమిటి? నేను నీతో 3 రోజుల పాటు హాయిగా సకల భోగాలు అనుభవించాను, నేను కుబేరుడి దూతను అన్నట్ట. ఎందుకు ఈ పిచ్చి పని చేసామని అడిగితే, నిన్ను చూడగానే వ్యామోహం కలిగింది, అందువల్ల మారు వేషం వేసుకుని నా మాయా రూపంతో నిన్ను సంపూర్ణంగా స్వీకరించాను. పశ్యమే బలమత్రైవ శాపం దాస్యే సుదారుణం. నా దగ్గర పాతివ్రత్య బలం ఉంది, నా బలం చూడు, నిన్ను ఇప్పుడే శపిస్తాను, సర్వనాశనం చేస్తాను అన్నది ఆవిడ. అని శపించడానికి సిద్ధపడిందిట. శప్తు కామాతు గోభిలం, శాపం పెట్టాలి అని సంకల్పించింది. పక్కున్న వేడండు ఆయన. పిచ్చిదానా, నువ్వెన్ని శాపములు పెట్టినా నీ శాపం నన్నేమీ చేయలేదు, నీ కోపం శాపం నన్నేమీ చేయలేవు. ఎందుకో తెలిసినా, నీ శాపాలు నన్ను ఎందుకు ఏమీ చేయలేవో తెలుసా? నీలో పాతివ్రత్య మహిమ ఉంటే నేను మారువేషం వేసుకుని నిన్ను తాకగానే నా రూపం నాకు వచ్చేసింది. మా యక్షరాక్షసులకి మాయా విద్యలు ఉన్నాయి. ఈ మాయా విద్యలతో ఏ రూపమైనా ధరిస్తాం. ఎంతో పూర్వం ఒకప్పుడు మాకు సంబంధించిన ఒక రాక్షసుడు ఒక పతివ్రతని మారువేషంతో వెళ్ళి ముట్టుకోపోతే వెంటనే వాడి శరీరం కాలిపోయి వాడి రూపం వాడికి వచ్చింది. కానీ నేను నిన్ను ముట్టుకున్నా, నిన్ను భోగించినా నా శరీరానికి ఏమీ జరగలేదు. అంటే నీలో లోపం ఉన్నది అనగానే తెల్లబోయింది ఆవిడ. నాలో లోపం ఉందా? ఉంది. ఇప్పుడు నీకు చెబుతున్నాను విను. భర్తకి దూరంగా ఉన్న స్త్రీ ఏకవేణి, ఒకే జడ వేసుకోవాలి, 2 జడలు వేసుకోకూడదు. పూర్వకాలంలో నియమం ఏంటంటే, భర్త ఉన్నప్పుడు 2 జడలు, పెళ్ళికి ముందు 3 జడలు, భర్తకు దూరం అయితే 1 జడ వేసుకోవాలి. అందుకే సుందరకాండంలో చూడండి, సీతాదేవి గురించి వర్ణిస్తూ ఏకవేణి ధరాశయ్య అంటే ఒకే జడ వేసుకుని నేల మీద పడుకున్నది భర్తకి దూరంగా. పూర్వం ఆడవాళ్ళకి జడ అని ఒక పదార్థం ఉండేది, జడ పదార్థం. జడలు వేసుకునేవారు. పెళ్ళి అయినప్పుడు భర్త తాను ఇద్దరూ దంపతులు అని చెప్పడానికి 2 జడలు వేసుకుంటే భార్యాభర్తలిద్దరూ కలిసి ఉన్నారు, ఈవిడికి పెళ్ళి అయిందని అర్థం.
3 జడలు వేసుకుంటే ఈమె అవివాహిత, పెళ్లి కాని కన్య. ఒక్క జడ వేసుకుంటే భర్తకి దూరంగా ఒక్కతే ఉంది అని అర్థం. అన్నాడు. జడను పెట్టుకొని పెట్టేవారు. అందుకని పూర్వం ఒక ఇంట్లో భోజనానికి వచ్చే ముందు ఆవిడ చూడగానే, అమ్మ మీ ఆయన లేరు గనక మీ ఇంట్లో భోజనం చేయకుండా అరుగు మీద భోజనం పెట్టనేవారండి. అదొక నియమం. కాబట్టి ఆ నియమాలన్నీ ఇప్పుడు పోయాయి. అసలు జడ అంటూ ఉంటేగా ఉన్న జుట్టే పిలక, ఆ పిలక కత్తిరింపు విరబోసుకుని ఉత్తిష్టంతు భూత పిశాచా అనే మంత్రం చదువుకునేలాగా విరబోసుకుని పిశాచాల్లో తిరుగుతారట కలియుగంలో. నేను అనలేదండి, ఇవన్నీ నా మాటలు కాదు, వ్యాసుడు చెప్పాడు, నేను చెప్పాను. మీ కోపం అంటే వ్యాసుడికి వాట్సాప్ చేయండి, లేదా 5 నిమిషాలు ఆయనతో మాట్లాడతారని అపాయింట్మెంట్ తీసుకోండి. దొరికితే నాకే దొరకట్లేదు, మీకేం దొరుకుతాడు? అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, భర్తకి దూరంగా ఉన్నప్పుడు ఒక్క జడ వేసుకోవాలి. ఎక్కువ అలంకారం చేసుకోకూడదట. ఒక మంగళసూత్రములు, పసుపు కుంకుమలు తప్ప విపరీతమైన అలంకారం చేసుకోకూడదు. టింగురంగా ఒళ్ళంతా అలంకారం చేసుకు తిరిగితే ఎవరికేదో దుర్బుద్ధి పుడుతుంది. భర్త పక్కన లేడు కనుక. ఏమండీ, ఇదంతా నా మీద గొడవ చేయకండి, ఇందులో ఉన్న ఖర్చు చెబుతున్నాను. నువ్వెవడురా మాకు చెప్పడానికంటే మీరు అడిగారు. పురాణంలో ఉన్నది వర్ణిస్తున్నాను తప్ప నేనేదో బుద్ధులు చెప్పట్లేదు. బుద్ధులు చెప్పే ఓపిక నాకెక్కడుంది? అనంతరం ఏమమ్మా, జలక్రీడలు భార్యాభర్తలిద్దరూ చెయ్యాలి. భార్యాభర్తలు చేసినప్పుడు ఇలాంటి చిన్న గుడ్డలు కట్టుకుంటే బాగుంటుంది. అదే నీ చెలికెత్తులతో జలక్రీడలు ఆడాలనుకున్నప్పుడు సంపూర్ణ వస్త్రములతో జలక్రీడలు ఆడాలి. ఎవరూ లేరనుకుని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి ఆ గుడ్డలు కట్టుకు తిరుగుతూ ఉంటే మేము దేవతలం పైనుంచి చూస్తూ ఉంటే మాకు మాత్రం మనస్సులో చాంచల్యం ఉండదా? ఎంత నేను రాక్షసుడినైనా ధర్మాత్ముడినైనా నా మనస్సు మారింది. తరువాత నువ్వు పైకి చెప్పకపోయినా ఈ 3 రోజులు నా శరీరమును తాకుతున్నప్పుడు నీ మనస్సులో పూర్తిగా నీ భర్త అనే భావన ఉందో లేదో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇతడు నా భర్త వలే ఉన్నాడు కానీ ఇతడి స్పర్శ భర్త వలే లేదు అనిపిస్తోందిట ఆవిడకి లోపల. అయినా బాగానే ఉన్నాడులే అనుకుందిట. ఇప్పుడు అయిపోయాక బాధపడుతున్నావు కానీ నీ మనస్సులో ఉన్న లక్షణం నాకు తెలుసు. కాబట్టి నీ వికారం వల్ల, నీలో ఉన్న కొన్ని దుర్లక్షణముల వల్ల పరపురుషుడికి అధీనమయ్యావు కానీ నా అంతట నేను కేవలం నా శక్తితో నీ జోలికి రాలేను. అలా వచ్చుంటే భస్మం అయిపోయేవాడిని. చెప్పేశాడు ఇక్కడ సుస్పష్టంగా. నశ్యంతి, నిజంగా పతివ్రతమైతే మాలాంటి వాళ్ళు నిన్ను ముట్టుకుంటే భస్మం అయిపోతారు, నాశనం అయిపోతారు. అందువల్ల నీ దోషం వల్ల శాపం పెట్టే శక్తిని కోల్పోయావు. పైగా ఇంకో విషయం, నువ్విప్పుడు గర్భవతివి. నన్ను శాపం పెడితే నీ కడుపులో ఉన్న కుమారుడికి కూడా ప్రమాదం వస్తుంది అనగానే అప్పుడు చూసుకుంది పొట్ట. ఆవిడ గర్భం కూడా ధరించింది, గొల్లని ఏడ్చింది. ఇక్కడ పెద్ద గొడవ ఏమిటంటే, గర్భం వచ్చినందుకు కాదు, తన భర్తకి తెలిస్తే ఏమవుతుందని బెంగవాడికి. అంటే ఎంతో కొంత లోపం ఉందన్నమాట ఆవిడలో. ఏమి చేసినా లాభం లేదు, నువ్వు శాపం పెట్టినా అనవసరం, హాయిగా నా మాట విని ఈ గర్భాన్ని అలాగే ఉంచుకో అని వాడు మాయమైపోయాడు. వెంటనే ఆమె ఏడుస్తూ ఉంటే చెలికెత్తులు వచ్చారు. ఏమ్మా ఏడుస్తున్నావు అంటే జరిగిందంతా చెప్పింది. ఇది బయట వాళ్ళకి తెలియకూడదు, కాపలా వాళ్ళకి చెప్పొద్దు అని వెంటనే తీసుకెళ్ళి రాజుగారి భార్యతో మీ అమ్మాయికి ఇలా అన్యాయం జరిగింది అనగానే ఆవిడ కంగారు పడింది. ఏమో 2వ కంటడికి తెలియకుండా చూసుకుందాం, తెలిస్తే మీ ఆయన వదిలేసే ప్రమాదం ఉంది అని వెంటనే అలంకారం చేసి, ఏమి ఏడుపోహం పెట్టకుండా చక్కగా అలంకారం చేసుకుని భర్త దగ్గరికి వెళ్ళిపో అని భర్త దగ్గరికి పంపేశాడు. ఆయన కూడా అమ్మయ్య మా ఆవిడ వచ్చింది అనుకున్నాడు. ఈవిడ విషయం చెప్పలేదు, తల్లి చెప్పొద్దన్నది. చెలికెత్తులు నోరు మూసుకొని నిశ్శబ్దంగా ఉన్నారు. భర్త గారికి ఏమీ తెలియదు. భర్త గారి దగ్గరకు వచ్చిన కొద్ది రోజులకి ఈవిడ గర్భం నటించింది. అంత పూర్వం వచ్చినప్పటికీ మీ దగ్గరికి రాగానే గర్భం అన్నది. ఆయన కొడుకు పుడతాడని ఆనందపడిపోయాడు. కానీ భర్తతో నాకు కొడుకు పుడతాడని చెప్పిన మనస్సు ఎందుకో చివుక్కుమంటుందిటండి. ఆవిడ బాధల్లా ఒక దుర్మార్గుడు రాక్షసుడి చేతిలో మోసపోయాను, ఇప్పుడు ఈ కడుపులో పెరుగుతున్న పిండం రాక్షసుడి యొక్క పిండం అని భావించి ఈ పిండాన్ని ఏదో రకంగా నాశనం చేయాలనుకున్నది. అనుకుని ఏం చేసిందిట, ఒక రోజున గన్నేరు పప్పు తిన్నది. చిత్రం ఏంటంటే గన్నేరు పప్పు తినగానే అది ఆవిడకి మల విసర్జన ద్వారా బయటకు వచ్చేసింది. గన్నేరు పప్పు తిన్న కొడుక్కి అవ్వలేదు, ఈవిడికి అవ్వలేదు. మర్నాడు కాలకూట విషం తెప్పించుకున్నది. ఆ విషాన్ని మింగగానే ఆ విషం కాస్త మూత్రం ద్వారా బయటకు వచ్చేసింది.
ఇలా పదే పదే ఎన్ని రకములైనటువంటి పనులు చేసినప్పటికీ కూడా ఆ కడుపులో ఉన్నవాడు చావట్లేదట. సరిగదా ఓ రోజున వాడు ఏమన్నాడో తెలుసా? కడుపులో నుంచి అప్పటికావిడకి క్రమంగా 5 నెలలు నిండాయి. 5వ నెలలో కడుపులో ఉన్న కుర్రాడు ఏడుస్తూ రోదమానః పునః పునః పదే పదే ఏడుస్తూ, ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావు, దుర్మార్గురాల, నన్నెందుకు చంపుతున్నావు అన్నాడు. ఈవిడ తెల్లబోయింది. ఎవడ్రా ఇలా అంటున్నాడని చూస్తుంటే నీ కడుపులో ఉన్న బిడ్డని అన్నాడు వాడు. మామేవకి నజానాసి, నువ్వు నన్ను ఎరగవు, నేను నీ కడుపులో ఉన్నాను, ఇప్పటికే బాగా పెరుగుతున్నాను, కాబట్టి నా మాట విను, నన్ను చంపకు. నాయన నువ్వెవడవురా అంది. కాలనేమి అంటారు నన్ను. ఒకానొకప్పుడు నేను బలిచక్రవర్తి దగ్గర ఉద్యోగం చేశాను. ఆ సమయంలో దేవదానవులకి యుద్ధం జరిగింది క్షీరసాగర మథన సమయంలో. అప్పుడు విష్ణువు తన కత్తితో నరికి అవతల పారేశాడు. నారాయణ కర్ర ఖడ్గ విదారితుండయ్యాను అంటే నారాయణుని చేతిలో ఉన్న కత్తి వల్ల చీల్చి నన్ను అవతల పారేయడంతో చచ్చాను. చచ్చి మళ్ళీ 2వ జన్మ ఎత్తాను. ఈ 2వ జన్మలో నన్ను ఆంజనేయ స్వామి వారు చంపేశాడు. ఆ తర్వాత 3వ జన్మ ఎత్తాను. నేను చాలా కాలం పిశాచ రూపంలో ఆకాశంలో ప్రేతాత్మ రూపంలో తిరిగాను దుర్మరణం పాలయ్యాక. అప్పుడు నన్ను మా రాక్షసులంతా ఒక చెట్టులోకి ఆవాహన చేసి, నువ్వు ఈ చెట్టులో పడి ఉండరా, భవిష్యత్తులో నువ్వు భూలోకంలో ఉగ్రసేన మహారాజు గారికి కొడుగ్గా పుడుదువు కానీ అని. అప్పటి నుంచి నేను చెట్టులో ఆవాహనై అందులో కూర్చుని ఎప్పుడు ద్వాపరయోగం వస్తుందని ఎదురు చూశాను. ఇంతలో ద్వాపరయోగం వచ్చింది. ఆ తర్వాత ఉగ్రసేన మహారాజు గారికి నువ్వు భార్యవయ్యావు, నీ గర్భంలో నేను ప్రవేశించాలి. ఎలాగా? రాక్షసులు నన్ను ఉగ్రసేనుడిలోకి ఆవాహన చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు ఏమవుతుందట, నిజంగా రాక్షసులు కనుక ఉగ్రసేనుడిలోకి ఇతన్ని ఆవాహన చేస్తే ఉగ్రసేనుడి యొక్క రేతస్సు ద్వారా, వీర్యం ద్వారా ఇతడు పద్మావతి గర్భంలో ప్రవేశించేవాడు. కానీ ఉగ్రసేనుడు మహాత్ముడు, వేదవేత్త, జ్ఞాని, ఉపాసకుడు. రాక్షసులు రాక్షసమాయతో అతనిలోకి కాలనేమిని ప్రవేశపెట్టలేకపోయారు. దీన్ని బట్టి మన శరీరంలోకి భూతప్రేత పిశాచములు ప్రవేశించాలంటే మనం పాపాత్ములమై ఉండాలి. ఏ భూతము, ఏ ప్రేతము, ఏ పిశాచము, రాక్షసుడు మన శరీరంలోకి ప్రవేశించలేకపోతున్నాడంటే మనం మంత్రవేత్తలం, వేదవేత్తలం అయి ఉండాలి. అందుకే గురువుపదేశం పొందాలండి. గురువులు మీకు వేదమంత్రం ఇచ్చారనుకుందాం, ఆ వేదమంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఈ మంత్రానుష్ఠానం ఉన్నంత వరకు ఏ భూతము, ఏ ప్రేతము, ఏ పిశాచము మీ శరీరంలోకి రాలేదు. అలా వచ్చింది అంటే మీలో లోపం ఉందని అర్థం. అందువల్ల అప్పుడప్పుడు నన్ను దెయ్యాలు పట్టుకున్నాయి, నాకు పిచ్చెక్కిపోతుంది అంటున్నారంటే వాళ్ళలో మంత్రశక్తి లేదు. ఆ మంత్రం ఎప్పుడూ శక్తి ఇవ్వాలంటే ఉపదేశం ఉండాలి. గురువు ఉపదేశం లేకుండా పుస్తకాలు చూసి, రకరకాల పిచ్చి పిచ్చి ఛానల్స్ చూసి, రకరకాలైనటువంటి వాట్సాప్లు చూసి నేర్చుకోకూడదండి. గురువుల ద్వారా మంత్రోపదేశం పొందితే ఉచ్చారణ ఎలా చేయాలో తెలుస్తుంది. ఉచ్చారణ తెలియకపోతే ఉపయోగం ఉంది. ఇప్పుడు అక్కడ రాయడమేమో హా కిందన వహిని అన్నట్టు కనపడుతుంది, కానీ చదివేటప్పుడు వన్నిజాయై నమః, ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః అని అలా చదవాలి. కొన్ని ఉంటాయి శబ్దాలంతే. ఒక ఆయన ఉండేవాడు బ్రహ్మ అనేవాడు. బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడిని మొహమ్మద్ కొడతాడు. అది హా కింద మా బ్రహ్మ కింద కనపడి చదవకూడదు, బ్రహ్మ అనాలి, తమాషాగా చదవాలి. అంతేగాని హా కింద మా ఉంది కనుక బ్రహ్మగారు వచ్చారు అంటే నువ్వు పిశాచాలు బలవుతావు. అందుకని బ్రహ్మ అనవలసింది. అన్ని భాషలకి ఉంటుందండి అది. ఒక్కొక్క భాషకు ఒక్కొక్క నియమం ఉంటుంది. కొన్ని కొన్ని ఉచ్చారణలు తమాషాగా పలకాలి. ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా అంతే. ఆ కాలిఫోర్నియాలో SANJOSE శాన్ జోసే అని ఉంటుంది, కానీ శానోజే అని చదవాలి. శాన్ జోసే అనకూడదు, శానోజే. తెలియక అక్కడికి వెళ్ళాక శాన్ జోసే అంటే దానికి టికెట్ ఇవ్వడవాడు, మనం శానోజే అనాలి. అలాగే డల్లాస్ అని చదవకూడదు, డాలస్ అంటేనే వాడు అక్కడ టికెట్ ఇస్తాడు, DALLASకి. చాలా అలాగే ఉంటాయి, తమాషాగా ఉంటాయి. అక్కడ స్పెల్లింగ్కి దానికి సంబంధం ఉండదు. మా చిన్నప్పుడు ఒకడు వచ్చి పిస్కాలజీ పుస్తకం ఇవ్వండి అన్నాడు. ఈ పిస్కాలజీ ఎక్కడ దొరుకుతుందంటే సైకాలజీకి వచ్చింది ఎప్పుడు, ఆ పీ ఉంది ముందు, అందుకని PSY అని ఉంది కదా, అందుకని పిస్కాలజీ దేని పిసుకుతావు నీ మొహల్లాగా.
కాబట్టి ఇంగ్లీష్కి అలాగే కొన్ని ఉంటాయి, కొన్ని సైలెంట్ కర్మ. ఎప్పుడు కూడా నాలెడ్జ్ అన్నప్పుడు కెనాలెడ్జ్ అన్నాడు వాడేవాడు, ఏం మురిక్కెనాల్లో తెలియదు. అలాగే సంస్కృతంలో కూడా చిహ్నము, వన్నిజాయే నమః, బ్రహ్మ, ఇలా తమాషాగా పలకాలి. ఆ ఉచ్చారణ గురువుల ద్వారా తెలుస్తుంది. అలా లేకుండా అంతే అమ్మ తాట, ఆంటీ పచ్చళ్ళు, ఈ ఛానల్స్ అన్నీ చూసి మంత్రాలు నేర్చుకున్నారు అనుకోండి, మీ బతుకు యంత్రం, ఆ తర్వాత మీ బతుకు తంత్రం. అది కుతంత్రం. వాడికేం తెలియదు, వాడి మొహానికి వాడికే తెలియదు, ఇక మీకేం చెబుతాడండి. ఇప్పటికీ శాస్త్రము అని పలకలేక శాస్త్రం అన్నవాడు చాలామంది ఉన్నారు. కొన్ని పిచ్చ పిచ్చ పనులు ఎందుకు చేస్తుంటారో తెలియదు. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే నామాన్ని విశుక్ర కాదు విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని చదవాలని ఎవడో చెప్పాట. ఆ చెప్పినాడి కంటే పోనీ ఏదో తెలియక ఎవడ దగ్గర చూసి చెప్పాడు అనుకోండి, నీ బతుకేమైంది? నీకు తెలియకపోతే నోరు మూసు కూర్చోవాలి. అసలు రాసింది వాగ్దేవతలు, అక్కడ 2 శబ్దములు కనిపెట్టాలి. ఒకటి విశుక్ర అంటే విశేషమైన వికల్పమైన శుక్రము కలిగిన వాడు, వాడిలో విశేషమైన రేతస్సు ఉన్నది, వాడి బతుకంతా రేతస్సుతో నిండింది, వాడికి ఆ పిచ్చి ఎక్కువ. వాడిని చంపాలంటే వారాహి దేవత దగ్గర కూడా వీర్యమే ఉండాలి. అందుకే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే ఆ ఇంటర్నల్ లింక్ తెలియాలి, అంతేగాని విషంగా కాదు. అందుకనే మహానుభావుడు దీధితి వ్యాఖ్యలో అంత బాగా రాశాడు, అద్భుతమైనటువంటి వ్యాఖ్య. అలాగే బాలానందిని వ్యాఖ్య అని ఒక గొప్ప వ్యాఖ్య ఉన్నది, దాన్ని తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు రాశారు. ఆయన ఎంత గొప్పవాడో తెలుసా? భారతీ తీర్థస్వామి వారికి ముందు అభినవ తీర్థస్వామి వారు ఉండేవారు, ఆయనకు ముందు చంద్రశేఖర స్వామి వారు ఉండేవారు. ఆయన దగ్గర సన్యాస దీక్ష తీసుకున్న పుణ్యాత్ములు, ఆయన పరమ పండితుడు. ఇవాళ మనం శ్రీచక్రార్చనని ప్రామాణికంగా చేసుకుంటున్నామంటే దానికి చాలా సేవ చేసిన వారు తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు, అంటే మహానుభావుడు. అటువంటి ఆయన బాలానందిని వ్యాఖ్యలో విశుక్ర ప్రాణహరణ వారాహి వీరనందితయే రాశారు. అలాగే శుద్ధ చైతన్య స్వామి వారు గుంటూరులో ఒకప్పుడు ఉండేవారు, ఆయన అంతే. అలా ప్రాచీన కాలంలో మంత్రశాస్త్రం మీద పట్టున్న వాళ్ళు, విశుక్ర వీర్య శబ్దముల యొక్క భావం ఎరిగిన వాళ్ళు విశుక్ర ప్రాణహరణ వారాహి వీరినందితాయి అని రాశారు. నేను కూడా గురు పరంపరలో శ్రీచక్రార్చనని అలాగే స్వీకరించాం. అందువల్ల దానికి వ్యతిరేకంగా ఎవడో ఎక్కడో పాఠాంతరం ఉండొచ్చు, అది వారి ఇష్టం. కానీ అదే నిజం అనుకుని మిగతా వాళ్ళని తప్పన్నాడంటే వాడు పప్పులో కాలేసినట్టు. నేను కూడా ఐశ్వర్య యోగంలో విశుక్ర ప్రాణహరణ వారాహి వీరినందితాయి అని రాశాను. కాబట్టి వాళ్ళ నీకేదో కర్మ, నీకేదన్నా సంస్కృతం మీద పట్టు ఉండి ఏడిస్తే కదా, నువ్వేదో మహా ఉపాసకుడు లేకపోతే సంపూర్ణంగా భాష్యాలు చెప్పగలిగేటటువంటి వ్యాకరణ పండితుడు అయితే చెప్పాలి. అలా చెప్పలేనప్పుడు నోరు మూసుకు కూర్చోవాలి, అంతేగాని ఇలాగ తప్పులు చేస్తున్నారు అనకూడదు. తప్పుని పట్టుకోవడానికి వీళ్ళు. నేను కూడా ఆ విషంగాని పాఠాంతరం రాసిన వాడు తప్పండల్లా, కానీ మా పరంపర ఇది. ఆ పరంపరలో ఎంత గొప్పవాళ్ళు ఉన్నారు. కంచిపీఠం ఉన్నది, కంచిపీఠంతో ఎక్కువ టచ్ లేకపోయినా నాకు శృంగేరి పీఠం వారు రాసినటువంటి వ్యాఖ్యలు నాకు తెలుసు. అలాగే మహానుభావులైనటువంటి వాళ్ళ దగ్గర ఎంతోమంది దగ్గర దీని గురించి తెలుసుకున్నాను. కాబట్టి తొందరపడి ఫలానాది తప్పు అనకూడదండి. అలాగే ఈ వేదస్వరాలు కూడా, ఇవాళ దక్షిణ భారత వాళ్ళ స్వరం వేరు, ఉత్తర భారత వాళ్ళది వేరు. ఇక్కడ రాజాధిరాజాయ ప్రసహ్య సాహిణే అని మనస్వరం, అదే ఉత్తర భారత్లో రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై అని గొలుసు కట్టు స్వరంగా పెడుతుంది, అది ఉత్తర భారత్ వాళ్ళది. అలాగే ఒక్కొక్కరి స్వరం, యాజ్ఞవల్కుల యొక్క స్వరం ఒక రకంగా ఉంటుంది. అందుకని నీకు తెలుసున్న స్వరమే కరెక్ట్ అని మిగతా వాడిని స్వరబద్ధం లేదని తిడితే మళ్ళీ నరకానికి పోతాం. అందువల్ల గురు పరంపరని బట్టి స్వరం వస్తుంది. గురు పరంపరని బట్టి మంత్రానుష్ఠాన్ని స్వీకరిస్తే ఆ మంత్ర ప్రభావం మనకు ప్రయోజనమవుతుంది. అందువల్ల తప్పనిసరిగా ఏదో ఒక మంత్రమును అనుష్ఠానం చేస్తే ఈ మంత్రబలం వల్ల, గురుబలం వల్ల మన శరీరంలోకి ఏ భూతము ప్రేతము పిశాచము చేరదు. మంత్రబలం లేకపోవటం వల్ల ఏమైపోయింది, పద్మావతిలో ఆ రాక్షసంశ చేరగలిగింది. ఇప్పుడు చూసారా, ఉగ్రసేనుడిలో తపశ్శక్తి ఉన్నది, మంత్రానుష్ఠానవేత్త. అందువల్ల రాక్షసులు కాలనేమి యొక్క ప్రేతాత్మని ముందు ఉగ్రసేనుడిలో ప్రవేశపెడదాం అనుకున్నారు. ప్రవేశపెడితే ఉగ్రసేనుడి ద్వారా పద్మావతి గర్భం ధరించి పిల్లాన్ని కనేది. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ వేదవేత్త శరీరంలో ఇతన్ని ప్రవేశపెట్టలేకపోయారు ఆ మంత్రబలం వల్ల. అందుకని ఏం చేశారంటే వాళ్ళంతా రాక్షసులు, ఉగ్రసేనుడిలోకి మనం ఇతన్ని ప్రవేశపెట్టలేము, ఉగ్రసేనుడిలో ఇతను దూరకపోతే పద్మావతి గర్భం ధరించడం ఎలాగా,
పద్మావతి ద్వారా పుడితేనే ఇతడు మళ్ళీ మధురా నగరాన్ని పరిపాలించి మధురలో పుట్టబోయే కృష్ణుని చంపగలడు. అప్పుడు మనకి దేవతల పీడ, విష్ణు భయం ఉండదు అని బాగా ఆలోచించారు. వాళ్ళ అదృష్టం కలిసి వచ్చి పద్మావతి భర్తను విడిచిపెట్టి కొద్ది వికార స్వభావంతో ఏకాంతంగా తిరిగింది, జలక్రీడలు ఆడింది, జుట్టు విరబోసుకుని ఇష్టం వచ్చినట్టు తిరిగింది. ఐసర మధ్య అనుకున్నారు వాళ్ళు. అందుకని గోభిలుడు అక్కడికి రాగానే గోభిలుడిలో ఈ రాక్షసులు వికారాన్ని కలిగించారు. ఇంతకీ గోభిలుడిలో ఈ వికారం కలిగించిన వాళ్ళు ఆ రాక్షసులు అన్నమాట, ఈ కాలనేమి యొక్క స్నేహితులు. ఇప్పుడు గోభిలుడిలో ప్రవేశపెట్టారు ఎవరిని? ఈ ప్రేతాత్మ రూపంలో ఉన్న కాలనేమిని. అప్పుడు గోభిలుడిలో ప్రవేశించినటువంటి ఈ కాలనేమి అతని వీర్యం ద్వారా పద్మావతి గర్భంలో ప్రవేశించాడు. ఇప్పుడు పద్మావతి గర్భంలో ఉన్నవాడు ఈ కాలనేమి. చూసారా ఎంత బాధరాయణ సంబంధం. అందుకే ఉగ్రసేన మహారాజు గారు అంత గొప్పవాడైనా ఈ దౌర్భాగ్యుడు ఆయన కొడుకు కాదు కాబట్టే అలా దరిద్రులా తయారయ్యాడు. ఇప్పుడు చెప్పాడు అనమాట, నువ్వు నన్ను అన్యాయంగా చంపాలని ప్రయత్నించినా ఆ విషము నన్నేమీ చెయ్యలేదు. కారణం నేను కాలనేమిని. కడుపులో ఉన్నప్పుడు పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది నాకు. కడుపులోంచి ఒకసారి బయటకు వస్తే ఇక పూర్వజన్మ జ్ఞానం ఉండదు. మీ అందరూ కూడా తల్లి కడుపులో ఉన్నప్పుడు పూర్వజన్మ జ్ఞానం పొందిన వాళ్ళేనండోయ్. తల్లి కడుపులో ఉన్నప్పుడు పిల్లవాడు ఏడుస్తాడు, ఈ గర్భనరకం భరించలేక లోపల ఆ బ్యాక్టీరియా కుట్టేస్తూ ఉంటే చిన్న గర్భసంచిలో ఉంటూ నానాయాతన పడిపోతూ అప్పుడప్పుడు ఆ తల్లి తింటున్నటువంటి నీచమైన ఆహారం వీడు స్వీకరిస్తూ ఏడుస్తాట. తల్లి మాంసం తింటున్నప్పుడు, మసాలాలు తిన్నప్పుడు, ఈ మసాలాలు అవి కూడా ఆవిడ కడుపులకు రసరూపంలో పెడతాయి కదా, అవి పిల్లవాడు బొడ్డు ద్వారాను ఈ రంధ్రం ద్వారా సేకరిస్తాడు. అప్పుడు వాడు ఏడుస్తాటండి, చిచ్చి చిచ్చి ఇదేం ఆహారం రా బాబోయ్, పలావు తినేస్తున్నారు, ఫ్రైడ్ రైస్ తినేస్తున్నారు, ఆ బయట తెప్పించుకుని అదేదో టొమాటో నుంచి తెచ్చుకున్నటువంటి 350 రోజుల క్రితం ఆహారం తింటున్నారు, నూనె తినేస్తున్నారు అని. అప్పుడప్పుడు తల్లి కనుక గొప్పదనుకోండి, అందా ఇంక వీడైపోయినట్టే లోపల. ఆ లోపల ఆ ధూమపానానికి, ఆ మద్యపానానికి ఎంత ఏడుస్తారో పిల్లలు. కాబట్టి గర్భం కూడా ఒక నరకం, మీకు తెలియదు. అందున గోమాంసం తిందా తల్లి, ఆ లోపల ఉన్న కడుపులో ఉన్న కుర్రాడు రగిలిపోతాడు. ఇంకా పుట్టాక ఆ దిక్కుమాల మాంసం తల్లి తినడం వల్ల వీడికి పుట్టడంతో గోద్వేషంతో క్రూరత్వంతో పుడతాడు. అందుకే వాళ్ళు అంత క్రూరంగా చంపగలుగుతున్నారు కొంతమంది. వాళ్ళ అమ్మ చేసిన అపరాధం, ఆ తిండి వల్ల, దరిద్రపు తిండి వల్ల పుట్టినవాడు. వాడికి పాపం రాకపోతే పుణ్యం ఎలా వస్తుంది? హింస కాకపోతే అహింస ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. అందువల్ల గర్భవతులు కాస్తైనా పవిత్రాన్ని తినండి. మరీ బొత్తిగా మారిపోమ్మన్న కానీ కనీసం గర్భంతో ఉన్నప్పుడైనా చక్కెర పొంగలి, పులిహార, దధ్యోదనం, చిమ్మిలి అలాంటివి తినండి. మళ్ళీ బొప్పాసకాయ తినకండి. పప్పు తినమన్నాం కదా అని గన్నేరు పప్పు తినకండి, జిల్లేడు పప్పును. కాస్త జీడిపప్పు తినండి. గర్భవతులు జీడిపప్పు 1 కేజీ వాళ్ళు తిని 1 కేజీ నాకు కూడా పంపిస్తే ఏదో నేను కూడా 2 పలుకులు వేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. నా పలుకులు కూడా బాగుంటాయి. నా పలుకులు బాగుండాలంటే జీడి పలుకులు పడాలి. ఈ విధంగా సాత్విక ఆహారం స్వీకరిస్తే తల్లి కడుపులో ఉన్న పిల్లవాడు ఆనందం పొందుతాడు. ఆ కడుపులో ఉన్నప్పుడు అన్ని పూర్వజన్మ రహస్యాలు గుర్తుకొస్తాయిట. అప్పుడు వాడు నేను ఫలానా జన్మలో ఆ పని చేశాను, నేను 11వ జన్మలో ఉప్పల్లో పుట్టాను, గురువుగారింటికి పక్కనే ఉన్నాను, కానీ గురువుగారు పీఠం కడుతుంటే ₹1 ఇవ్వలేదు దిక్కుమాలాన్ని, ఆ పాపం వల్ల ఈ తల్లి కడుపులో ప్రవేశించాను, మళ్ళీ పుడుతున్నాను, అలా ఏడుస్తూ ఉంటాట. ఈ పాతవన్నీ తలుచుకుని మొత్తం మీద నానాయాతన పడి 9 నెలలు నిండాక కడుపులోంచి బయటకు వస్తాడు. లేదా కసిక్కును కోసి సిజేరియన్ ద్వారా తీస్తారు. ఒక్కసారి బయటికి రాగానే ఈ బయట ఉన్న గాలి తగులుతుంది. కడుపులో ఉన్నప్పుడు బయటకు వచ్చే వాయువుని ప్రాజాపత్య వాయువు అంటారు. తల్లి సహజంగా పురుడు పోసుకుంటే ఈ పిల్లవాడు తల బయటకు వచ్చి కాళ్ళేమో వెనక నుంచి వచ్చి లోపల నుంచి బయటకు వస్తాడు. అలా బయటకు గెంటే ఒక గాలి ఉంటుంది తల్లి కడుపులో. ఆ గాలి ఏమిటనమాట? ప్రాజాపత్యము. ఆ వాయువు సక్రమంగా లేకపోతే ఈ పిల్లవాడు బయటికి రాలేడు, అడ్డం తిరుగుతాడు. అప్పుడు ఏం చేస్తారనమాట? సిజేరియన్ ఆపరేషన్ చేసి వాడిని బయటికి తీస్తారు. ఆ తీసినప్పుడు ఈ ప్రాజాపత్య వాయువు సక్రమంగా వాడికి తగలదు. అందుకే ఆపరేషన్ ద్వారా పుట్టినటువంటి వాళ్ళలో రవ్వంత కోపం ఎక్కువ ఉంటుంది. మిగతా వాళ్ళతో పోలిస్తే వాడు కోపం ఎక్కువగా ఉంటుంది. సరే, మొత్తం మీద ఈ బయట గాలి తగలగానే మొత్తం పూర్వజన్మ వాసన అంతా పోతుంది. తల్లి కడుపులో ఉన్నంతసేపు నేను పూర్వజన్మలు అలాంటి వాడిని ఇలాంటి వాడిని, ఇంకా పుట్టాక 18 పురాణాలు వినేస్తాను,
జాగ్రత్తగా బతుకుతాను అని అనుకుంటాడు. కానీ తీరా బయటకు వచ్చాక ఈ గాలి తగలగానే అన్నీ మర్చిపోతాడు. అక్కడి నుంచి ఈ గాలి తగలగానే మళ్ళీ మగాడైతే వాడి పూర్వవాసన వల్ల దిక్కుమాల లక్షణాలు వస్తాయి. ఆడపిల్లలకు కూడా పూర్వజన్మ వాసనల వల్లే కొంతమంది మంచివాళ్ళు, కొంతమంది దుర్మార్గులు, కొంతమంది పాపాత్తులు, కొందరు పుణ్యాత్తులు అవుతారు, కొందరు దాతలు, కొందరు పిసినగొట్లు, కొందరు పెళ్ళు అని ఏడుస్తారు, లవ్ జిహాదులు. ఇవన్నీ ఏంటంటే ఉంటారు పూర్వజన్మ వాసన, ఎక్కడో కర్మ. నాకు ఎప్పుడు కూడా ఆశ్చర్యం అండి, చాలామంది శిష్యులు చూస్తూ ఉంటాం కదా. ఏలూరులో ఓ ప్రసిద్ధికి ఎక్కిన ఓ వంశం ఉంది. ఆ వంశంలో కోటీశ్వరులు అనమాట. వాళ్ళు ఎన్ని కోట్లో లెక్కలేదు. వాళ్ళ అమ్మాయికి కొద్దిగా ఆస్మా వచ్చింది. ఈ ఆస్మా రోగం నుంచి బయటపడడం కోసమని కేరళలో అదేదో యోగా సెంటర్కో ఏదో ప్రకృతి వైద్యశాలకు పంపారు. నెలకొక రోజు వెళ్ళేది ఆ అమ్మాయి. అక్కడికి వచ్చాడు ఒక కిరస్థానం గాడు. వాడికి ఆస్మయే, ఈవిడ ఆస్మా, అక్కడ ఆస్మా, ఉబ్బసం ఈ రెండు ఉబ్బసాలు కలుసుకున్నాయి. అక్కడ ఈవిడిక్కడ, ఆయన అక్కడ. వాడికి మలయాళం, ఈవిడ ఆడమలయాళం. తెలుగు తప్పేమి రాదు, ఆడ మలయాళం గాడు. ఎలా కలిసింది? వీళ్ళేమో సంప్రదాయ కుటుంబం, పొరపాటును కూడా ఆంజనేయుడి తప్ప పూజించరు. వాడు ఇద్దరు కలుసుకున్నారు. ఇంక ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఆ సమయంలో ఆ ఇంట్లో నేను సప్తశతి పారాయణ చేస్తున్నాను. ఆ ఇంటి ఆయన మరి ఏం పాపం, ఆవిడ పాపం, పూర్వజన్మ కర్మం. అక్కడ ఆ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకొచ్చారు. ఈ ఇద్దరికి దాంపత్యం. అబ్బాయి దాంపత్యాలు అలా పూర్వవాసన వల్ల వస్తాయి. పోని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతకాలం? 3 ఏళ్ళు అయ్యాక మళ్ళీ మూడేళ్ళు 3 సార్లు విడా అయిపోయింది, విడిపోయారు. ఇది కర్మ. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఎన్ని అనుకున్నా ఆ పూర్వజన్మ బంధంలో మళ్ళీ పెళ్ళిళ్ళు, ఆడెవడో తెలియదు, వీడెవడో తెలియదు, ఎవడెక్కడ పుడతాడో తెలియదు, ఎవడు చేసుకుంటాడో, ఎవడితో తగాద పడతారో, అంత విచిత్రం. ఎవ్వారికి ఎన్ని రేలు సుఖము కానీ దుఃఖములు కానీ, ఎక్కడ ఎవరికి ఎన్ని రోజులు సుఖాలో దుఃఖాలో, ఎక్కడ కాపురాలో, ఎవరితో సంబంధాలో, ఇవన్నీ విచిత్రం. భగవల్లేలా మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ చస్తాడు. కడుపులో ఉన్నప్పుడు అన్నీ గుర్తుంటాయి పూర్వజన్మలో, బయటకు వచ్చాక అన్నీ మర్చిపోతాడు. దాంతో ఈ కర్మల పుంజంలో నడుస్తూనే ఉంటాడు. అలా ఈ కాలనేమిగాడు కడుపులో ఉన్నప్పుడు ఏం చెప్పాడు? నేను ఆ కాలనేమిని రాక్షసమాయ ద్వారా, గోభిలుడి ద్వారా నీ గర్భంలో ప్రవేశించాను. నువ్వు నన్నెంత గింజుకుని చంపాలని ప్రయత్నించినప్పటికీ, నువ్వెన్ని ప్రయత్నములు చేసినప్పటికీ నేను చావను, చంపేవాడిని, నేనెక్కడ తెస్తానన్నట్ట. అప్పుడు అర్థమైంది ఆవిడికి. అనవసరంగా వీడిని చంపడానికి ప్రయత్నిస్తే మా ఆయనకి చెబుతాడేమో, లేనిపోని గొడవ అనుకుని నోరు మూసు కూర్చుంది. ఇంకా ఆ రోజు నుంచి గన్నేరు పప్పు మానేసి జీడిపప్పే తింది, బాదం పప్పే తింది, గడ్డి గాదమ్మ అని బాదం తింది. ఈ విధంగా హాయిగా సుఖంగా ఉంది. కొంతకాలమునకు ఆ కడుపులో నుంచి కాలనేమి పుట్టుకొచ్చాడు. వాడికి కంసుడు అని పేరు పెట్టారు. ఈ విధంగా కంసుడు అనే పేరుతో వాడు పుట్టుకొచ్చి రాక్షసుడు అవ్వటం వల్ల, రాక్షస రూపంతో గోభిరుడి ద్వారా రావడం వల్ల తండ్రి ప్రవర్తన కాకుండా తన క్రూరత్వం పొందాడు. ఆ తర్వాత జరిగిన కథ అంతా కూడా మనకి భాగవతంలో ఎలాగో చెప్పారు. ఇది ఉగ్రసేన మహారాజు గారికి కంసుడు పుట్టడానికి ఉన్నటువంటి పూర్వజన్మ కథ. ఈ కథ ద్వారా చాలా జాగ్రత్తగా మంత్రానుష్ఠానం చెయ్యాలి అని అర్థమవుతున్నది. సత్సంతానం కలగాలి అంటే మరి ముఖ్యంగా స్త్రీలు పెళ్ళైన దగ్గర నుంచి పిల్లలు పుట్టేదాకా పవిత్రమైన ఏదో ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఉత్తములు పుడతారు. ఏమీ లేకుండా తిరిగితే నాస్తికవాదంతో ఇదిగో ఇలాంటి దుర్మార్గులు కూడా పుడతారు. అందువల్ల పురాణ గాథల్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని ఉండండి. ఈ కథంతా మళ్ళీ విష్ణు అంతటి వాడు వేణుడికి చెప్పాడు. నాస్తికుడైన వేణుడు చచ్చిన తర్వాత మళ్ళీ పునర్జన్మెత్తి గొప్పవాడయ్యాడని చెప్పుకున్నాం కదా. తపస్సు చేసి భగవంతుడి ద్వారా కథ వింటున్నాడు. వాడంత దృష్టవంతుడు. ఇంకెక్కడి నుంచి పితృతీర్థ మహాత్మ్యం చెబుతాను అనగానే ఒక్క క్షణకాలం వేణుడు ఆశ్చర్యపోయి, నారాయణ, పితృతీర్థం చెప్పే ముందు నాకు ఒక విషయం చెప్పు. ఆ దుర్మార్గుడు, పరమ దుర్మార్గుడు కంసుడు కాలనేమి, వాడు ఎన్ని పాపాలు చేశాడో నేను విన్నాను. నేను కూడా నాస్తికుండయి పుట్టి ఈ పిచ్చి పాపాలు చేయడానికి వెనకాతల పూర్వజన్మ ఏమైనా ఉందా అన్నట్టే. సందేహం లేకుండా నాయన, పూర్వజన్మలో మరణానికి ముందు పాపాత్ములతో స్నేహం చేశాడు ఆయన. నాస్తికులతో, వేదానికి విరోధంగా మాట్లాడే వాళ్ళతో స్నేహం చేశాడు. వేద విరుద్ధమైనటువంటి పనులు చేసే వాళ్ళతో స్నేహం చేస్తే కూడా ఇలాంటి జన్మ వస్తుందండి. అందువల్ల ఇవాళ ఏదో వృద్ధనారీ పతివ్రత అన్నట్టుగా కష్టాలు వచ్చిన తర్వాత మేము కూడా తీర్థయాత్రలు చేస్తాం, మేము కూడా పండితులం అయిపోయాం,
అని ప్రదర్శించినా ఒకానొకప్పుడు నాస్తికవాదం చేయటం వల్ల ఆ ఎఫెక్టే. అందువల్ల మొదటి నుంచి పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. ప్రాచీన కాలంలో బాల్యంలో చేసిన పాపములు ఇదిగో ఈ పెళ్ళయిన తర్వాత సంతానం పొందాక అనుభవిస్తారు. ఎవడైనా మీరు ఈ చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇందాక చెప్పిన కథ వినిపించండి. ఇది కాలనేమి కథ. కాలనేమి కథ బాలురు వింటే భవిష్యత్తులో వాళ్ళకి ఇలాంటి నాస్తిక దోషాలు రావు. పాపాత్ములు దంపతులుగా అవ్వరు, పుణ్యాత్ములైన దంపతులు తయారవుతారు. అంటే భార్య వింటే మంచి భర్త వస్తాడు, భర్త వింటే మంచి భార్య వస్తుంది. వాళ్ళకి కంసుడు లాంటి పిల్లలు కాకుండా కాస్త మంచి పిల్లలు పుడతారు. అందువల్ల కుటుంబం బాగుండాలంటే, వృద్ధి పొందాలంటే బాల్యములో వీలున్నంత వరకు ఈ కాలనేమి పూర్వజన్మ కథ పద్మావతి వృత్తాంతం వినాలి. పెళ్లికి ముందు ఈ వృత్తాంతం వింటే భార్యాభర్తల మధ్యలో ఐకమత్యంతో పాటు సత్సంతానం కలుగుతుంది. ఇది ఫలశ్రుతి. భూలోకంలో దశారణ్యము అని ఒక అరణ్యం ఉన్నది. 12 అరణ్యాలలో ఒక గొప్ప అరణ్యం దశారణ్యం. ఆ అరణ్యంలో పూర్వం పిప్పలుడు అని పేరు కలిగిన ఒక ఋషి కఠోర తపస్సు చేశాడు. చాలా గొప్పవాడు ఆయన. 1000 సంవత్సరముల పాటు దశారణ్యంలో పిప్పల మహర్షి కఠోర తపస్సు చేశాడు. పైగా ఆయన శాంతాత్ముడు, ఆయనకు అసలు కోపం ఉండదట. అందువల్ల మహాతపస్సు చేస్తూ ఉంటే ఆయన శిరస్సు మీద నుంచి అగ్నిజ్వాలలు లేచాయి. మహానుభావులైనటువంటి వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటే వాళ్ళ తల పైభాగం నుంచి ఒక అద్భుతమైన అగ్ని పైకి లేస్తుంది. ఆ అగ్ని అలా పైకి వెళ్ళి బ్రహ్మదేవుడంతటి వాడి కాళ్ళు కూడా కాల్చేస్తుందట. అప్పుడు బ్రహ్మదేవుడు తట్టుకోలేక ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని, ఈ అగ్ని నా పాదములను భగభగా మండిస్తున్నది అని దివ్య దృష్టితో చూస్తాడు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అనమాట. భూలోకంలో ఫలానా చోట ఎవడో తపస్సు చేస్తున్నాడు, ఆ తపస్సు వల్ల వాడి శిరస్సుపై నుంచి అగ్నిజ్వాలలు లేచాయి, ఆ తపోగ్నిజ్వాలలు నన్ను కాలుస్తున్నాయి అని కనిపెట్టి టక్కన ఆయన అక్కడ ప్రత్యక్షం అవుతాడు. అంటే బ్రహ్మ ప్రత్యక్షం అవ్వాలంటే అంత తపస్సు చెయ్యాలి. మంచిగా చెబితే వెండనమాట. ఆయన కాళ్ళు కాలితే కానీ రట్ట, కాళ్ళు కాలేంత అగ్ని అక్కడికి వెళ్ళాలంటే వాడు ఎటువంటి తపస్సు చేయాలో చూడండి. అందుకే భాగవతంలో చూడండి, 7వ స్కంధంలో ప్రహ్లాద చరిత్రలో ఉగ్రాచార దైత్యేంద్రమూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలో దంచత్తపోవన్నిచే అని అంటాడు. ఉగ్రమైన అంటే కఠోరమైన ఆచారంతో తపస్సు చేస్తున్న హిరణ్యకశిపుడి యొక్క మూర్ధ అంటే తల పైభాగం నుంచి ఉద్ధూత ఎగరగొట్టబడిన, దిశోద్ధూత అన్ని దిశలకి కూడా ఎగరగొట్టబడిన, సధూమ పొగతో కూడిన, హేతి పటలోదంచెత్తపోవన్నిచే అన్నాడు ఆయన. అంటే దాన్ని బట్టి వాడు ఎంత తపస్సు చేశాడో చూడండి. 2 చేతులు ఇలా పైకెత్తాడు, ఒక కాలు నేల మీద మోపాడు, రెండో కాలు కుడికాలి పైభాగం ఎడమకాలి మోకాలు మీద పెట్టాడు. ఎడమ మోకాలు మీద అంటే ఎడమకాలు నేల మీద పెట్టాడు, కుడి మోకాలు తీసుకెళ్ళేమో ఈ మోకాల మీద పెట్టాడు. ఇలా 2 చేతులు పైకెత్తాడు. ఓం హిరణ్యరేతసే బ్రహ్మదేవాయ అనే మంత్ర జపం చేసి తపస్సు చేశాడు. ఆ తపస్సు చేయటం వల్ల కింద నుంచి పైదాకా వాడి శరీరంలో నుంచి అగ్ని పైకి లేచింది. ఆ అగ్ని ఇక్కడి నుంచి పైకి లేచిందట. మూర్ధ అన్నాడు అంటే ఈ పైభాగం నుంచి లేచింది, తల పైభాగం నుంచి. అన్ని దిక్కులకి అగ్ని వెదజల్లింది. ఆ వెదజల్లబడిన అగ్ని ఉట్టగ్ని కదట, సధూమ అంటే పొగతో పాటు వచ్చింది. పొగతో కూడిన నిప్పులు పైకి లేచాయి. ఈ నిప్పులు పెద్ద పెద్ద రవ్వలుగా గుంపులు గుంపులుగా బయలుదేరాయి. ఈ గుంపులు గుంపులుగా ఉన్నటువంటి పొగతో కూడిన నిప్పు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. దాంతో బ్రహ్మగారి కాళ్ళు కాలిపోయాయి. అమ్మా, ఈ తపస్సు నన్ను కాల్చివేస్తున్నదని తట్టుకోలేక టక్కన ప్రత్యక్షం అయిపోయాడు ఆయన. అలాంటి తపస్సు మానవమాత్రులు చేయలేరు, మూర్ఖులు చెయ్యాలి లేదా జ్ఞాని చెయ్యాలి. రాక్షసులు క్రూరులు, మూర్ఖులు, మొండిగాళ్ళు చేశారు. ఇదిగో పిప్పలుడు చేశాడు. అలా చేయటం వల్ల ఆ తపంబు అగ్నిశిఖవోలే అన్ని దశల వల్లగొనుచు లోకులకు భీతి కలుగజేయ అప్పుడు సొరలెల్ల దయచేసి అతని కడకు
ఈప్సితార్థంబు కోరుకుం విత్తుమనియు. ఆ తపస్సు అగ్ని జ్వాలలతో కూడి అటు బ్రహ్మని ఇటు ఇంద్రాది దేవతలని అందరినీ చుట్టుముట్టింది. దేవతలు తట్టుకోలేకపోయారు. దాంతో బ్రహ్మదేవుణ్ణి వెంట పెట్టుకుని సకల దిక్పాలకులు వాడున్న చోటుకొచ్చారు. అతడు తపస్సు చేస్తున్న చోట మనిషి కనపడలేదట, పుట్టలు మాత్రమే గుట్టలు గుట్టలుగా కనపడ్డాయి. వాడు తపస్సు చేస్తూ ఉంటే వాడి శరీరం అంతా పుట్టలు పట్టేసాయి. ఆ పుట్టల్లోంచి వెదురు మొక్కలు బయటకు వచ్చాయి. కేవలం ఆ మట్టి పుట్టలు తప్ప మనిషి కనపట్టలేదు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. బ్రహ్మదేవ, వీడు సామాన్యుడు కాదు. ఆ పుట్టలు తొలగించమనగానే బ్రహ్మగారు కమండలలో నీళ్లు చల్లాడు. చల్లడంతో ఆ పుట్టలన్నీ ఎగిరిపోయాయి. అతడు సుందర శరీరంతో, ఆరోగ్యవంతమైన శరీరంతో కొత్త మనిషిగా ప్రత్యక్షమయ్యాడు. ఎంతో పూర్వం ఉన్న చర్మం కంటే ఇప్పుడున్న చర్మం గొప్ప మనోహర చర్మం అయ్యింది. అంటే కమండలంలో నీళ్లు కదా, ఇతని తపశ్శక్తికి మెచ్చుకొని అగ్ని వంటి కాంతి కలిగిన శరీరాన్ని అతనికి ఇవ్వాలనుకున్నాడు బ్రహ్మ. అందుకని కమండల జలం చల్లాడు. చల్లగానే ఇతని శరీరం కాస్త దివ్య శరీరంగా మారిపోయిందనమాట. చర్మం దివ్యం, కళ్ళు దివ్యములు, ముక్కు దివ్యములు, చెవులు దివ్యములు, మొత్తం ఇంద్రియాలన్నీ దివ్యమయములయ్యాయి. ఇప్పుడు ఈ దివ్య శరీరం వల్ల ఏమవుతుందనమాట, పూర్వంలో ఆకలి ఉండదు, దాహం ఉండదు, శరీరం క్షీణించిపోదు, నిద్ర లేకపోతే బాధపడరు. మళ్ళీ థర్డ్ ఏసీ నుంచి ఫస్ట్ ఏసీలోకి హైదరాబాద్ వచ్చేలోపు వైజాగ్ నుంచి బయలుదేరారట. ఏలూరు వచ్చేదాకా థర్డ్ ఏసీట. అయ్యి బాబోయ్ 10 అయిపోతుందిరా బాబు, నిద్ర వస్తుందిరా అనుకుంటూ ఉండగా ఏలూరు వచ్చిందిట. అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ సగం నీరసం వచ్చిందిట. అందులో పడుకుంటే మధ్యలో కింద ఉన్నాయని గొరకెట్టాట, పైన ఉన్నాయను, దాంతో మెలకు వచ్చిందిట. ఈ గందరగోళాలని మనకు ఎందుకు వస్తున్నాయి? మన శరీరం మానవ శరీరం అవడం వల్ల. అదే బ్రహ్మగారి కమండల జలం మీద పడిందా ఇంకా నిద్రక్కర్లా. ఎప్పుడు చూసినా మెలకుగా ఉండి చదివేయచ్చు. ఏదన్నా తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుందనే భయం లేదు. ఏమండి గ్యాస్ ట్రబుల్ వచ్చిందండి, మందు ఏమిటండి అని ఎవరిని అడగక్కర్లేదు. కళ్ళ దగ్గర నలుపులు రావు. ఎన్ని శక్తులు వస్తాయనుకుంటారు? ఈ శక్తులు ఎప్పుడు వస్తాయో నేను చూస్తున్నాను ఈ మధ్యన. మా 5-6 నిద్ర నాకు కూడా ఈ మధ్యన ఎక్కువైపోయింది, ఓపిక లేక. కాబట్టి బ్రహ్మగారి కమండల జల ప్రభావంతో పిప్పలుడి శరీరం దివ్య శరీరం అయిపోయింది. తప్త కాంచన వర్ణుడయ్యాడు. పుటం పెట్టిన బంగారం రంగులోకి వచ్చేసాడు ఆయన. ఆ తర్వాత దేవతలంతా ఏం వరం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు ఆయన, దేవతలారా, బ్రహ్మతో పాటు మీరంతా ప్రత్యక్షమై నాకు ఈ దివ్యమంగళ రూపం ఇచ్చారు. నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రపంచమంతా నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరగాలి. నేను వెళ్ళలేని చోటు అంటూ ఉండకూడదు. అలా అన్ని చోట్లకి తిరగగలిగితే ఈ ప్రపంచం నా వశమైనట్టే కదా. అందుకని సర్వ వ్యాపక శక్తిని ప్రసాదించండి. అప్పుడు అమెరికా వెళ్ళాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళక్కర్లేదు, వేలి ముద్రలు బయోమెట్రిక్కి వెళ్ళక్కర్లేదు. అమెరికా, ఇంగ్లాండ్, స్వీడన్, జర్మనీ ఇలా అన్ని చోట్లకి వెళ్ళచ్చు. భూలోకం ఏమిటి, స్వర్గానికి పాతాళానికి కూడా తిరగగలిగే శక్తి నాకు వస్తుంది. ఏ లోకానికైనా వీసా పాస్పోర్ట్ అక్కర్ లేకుండా వెళ్ళచ్చు. ఈ శక్తి ప్రసాదించండి అన్నాడు ఆయన. చాలా అదృష్టమేది. దిక్కుమాలిన దేశాలకి పక్కనున్న దేశానికి వెడితేనే మనకేమో వీసా ఫీజులు లేచిపోతున్నాయి, టాపులు లేచిపోతున్నాయి. కొన్ని చోట్లకి వీసా ఇమ్మంటే ఇవ్వడాయి. అటువంటిది ఆయన యావత్ ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళగలిగే శక్తి మనగా దేవతలు తథాస్తు అన్నారు. వాళ్ళంతా అదృశ్యం అయిపోయారు. వెంటనే ఈయనకు ఒక దివ్య విమానం వచ్చింది. ఈ దివ్య శరీరంతో దివ్య విమానంలో కూర్చున్నాడు. ఇంకా ఆ రోజు నుంచి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేవాడు. ఏ వస్తువు కావాలంటే వస్తువు వచ్చేది. హాయిగా స్వేచ్ఛగా తిరిగాడు. క్రమంగా దేవతలు నీవు విద్యాధరుడివైపో అన్నారు. విద్యాధరుడైతే దేవలోకాల్లో కూడా స్వేచ్ఛగా తిరగచ్చు. మానవులు దేవలోకానికి వెడితే మళ్ళీ భూలోకానికి వస్తే కొన్ని కష్టాలు ఉంటాయి. అదే విద్యాధరులు అనుకోండి, దేవలోకం, గంధర్వలోకం, వసులోకం, కిన్నరలోకం, కింపురుషలోకం, కింద ఉన్నటువంటి నాగలోకాదులు ఒకటేమిటండి, ఈ అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాలు, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, ఏ లోకంలోకైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అందువల్ల మనదంతా మాలోకం, వాడిది ఏ లోకానికైనా వెళ్ళే అవకాశం. అందుకని విద్యాధరుణ్ణి చేశారు. ఇంకక్కడి నుంచి వాడికి క్రమంగా మొదలైంది గర్వం.
పడయరాని విద్యాధర పదము పడసి కామగమనంబునను ముజ్జగంబులందు తిరుగుచును అంకుశములే నిద్యపమువోలే సర్వమును నాదే అనుచును గర్వపడుచు. ఒక సామాన్యుడు అయిన వ్యక్తి కలలో కూడా ఊహించలేని పదవి విద్యాధర పదవి అంటే అంత గొప్ప పదవి పొందాడు. దానితో ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాడు. మొదట్లో ఇదంతా దేవతల అనుగ్రహం వల్ల వచ్చిందని భావించిన వీడు క్రమక్రమంగా అహంకరించాడు. ఈ ప్రపంచమంతా నాది, సర్వం నాది అనుకున్నట్ట. గర్వం పెరిగింది, సర్వం నాది అనే గర్వం పెరిగింది. ఇంకా రెచ్చిపోయాడు. ఎవడన్నా కనబడితే నీ బతుకులో ఎప్పుడైనా విద్యాధరలోకం చూసావా, నీ జన్మలో ఎప్పుడైనా అమెరికా చూసావా, నీ మొహం తగలే పాతాళానికి వెళ్ళావా అండం మొదలెట్టాడు. మీసం మెలేశాడు. ఇంకా ఒకటేమిట్లండి, అన్నీ వచ్చాయి, అన్ని గర్వాలు వచ్చాయి. ఇలా ఇష్టం వచ్చినట్టు తిరగడం మొదలెట్టాడు. సహజంగా ఎంతో మంచివాడు, ఎంతో తపస్సు చేసిన ఈ పిప్పలుడనే ఋషి విద్యాధరుడై ఎంత అహంకారంతో పాడైపోతూ ఉంటే నారదాదులు కూడా జాలిపడ్డారు. అంతే, జీవులకి అప్పుడప్పుడు ఎందుకు అహంకారం వస్తూ ఉంటుంది. ఆ అహంకారం వల్ల నిశ్శంకగా పాడైపోతారు అనుకున్నారు. ఒకరోజున ఇతడు కైలాస పర్వతములో మానస సరోవరం దగ్గరికి వెళ్ళాడు. మానస సరస్సు చాలా గొప్పది. ఆ సరస్సులో స్నానం చేసినంత మాత్రం చేత సంపూర్ణంగా ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది. కానీ అక్కడ స్నానం చేయడం తేలిక కాదు. కొన్ని ప్రాంతాలు ఉన్నాయండి, ఒక్కసారైనా జీవితంలో అక్కడ స్నానం చేయకపోతే వాడికి మళ్ళీ పునర్జన్మ ఉంటుంది అన్నారు. అందులో ఒకటి మానస సరోవరం, రెండవది ఏమిటి అచ్చోదం అనే సరస్సు, మూడవది అమర్నాథ్ యాత్రకు వెడుతున్న చోట శేషనాగ సరస్సు. శేషనాగ సరస్సు ఆకుపచ్చగా ఉంటుంది. ఆ నీరు చూస్తే మనకు ఒక రకమైన భయం కూడా కలుగుతుంది. అందులో స్నానం చేస్తే శరీరం ఏమైపోతుంది, స్తంభించిపోతుంది. అందులో స్నానం చేయడం ఎంత కష్టం అండి. అమర్నాథ్ యాత్ర మేము వెళ్ళినప్పుడు మా అత్తగారు కూడా స్నానం చేశారు. అందులో 2004 సంవత్సరంలో వెళ్ళాం. 2004 సరిగ్గా జూన్లో జూలై అనుకుంటాను మేము వెళ్ళాం. మేము వెళ్ళడం ఏమిట్లండి, 86 ఏళ్ల ముసలావిడ వచ్చింది. కర్ర పుచ్చుకొని వంగిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోయేది. మొదట్లో నా కూడా వచ్చిన ఓ శిష్యుడు అన్నాడు, ఈ ముసలావిడ ఎక్కగలదా అండి అన్నాడు. అన్నాయన ఎక్కలేకపోయాడు, ఆవిడ ఎక్కింది. 86 ఇయర్స్ ఆవిడకి చెప్పింది. ఆవిడ పాట పాడుకునేది మధ్యలో, చెల్లో అమర్నాథ్ చెల్లో అమర్నాథ్ చెల్లో అమర్నాథ్ భాయి అమర్నాథ్ సే మిట్ జాతి హై కర్రంకి కఠినాయి హై కర్రంకి కఠినాయి అనేది మళ్ళీ పెద్ద గొంతోటి చక్కగా పెట్టి. నాకు మర్చిపోయేది. అసలు కొండెక్కుతూ ఉంటే ఆయాసం వచ్చి వస్తుంటే ఊపిరాట్లేదు, ఆక్సిజన్ అందదు. అటువంటి చోట పాడుతోంది ఆవిడ. మేమేమో హ్యాండం 4 మెట్లు ఎక్కడం, టీ తాగడం. అక్కడంతా ఫ్రీ కదా. మహానుభావులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒకళ్ళు, బజరంగ దళ్ళు వాళ్ళు ఒకళ్ళు, తర్వాత హిందూ పరిషత్తు ఇలాంటి వాళ్ళు దారి పొడుగు ఎన్ని స్టాల్స్ పెడతారో. చపాతీలు, టీలు, కూల్ డ్రింక్స్లు అన్నీ ఇస్తారు. తినలేము, తింటే వాంతులు అవుతాయి, చలికి కడుపు తినబుద్ధి అయ్యదు, ఆకలి అయ్యదు, ఆయాసం, తినకపోతే ప్రమాదం. అందుకే అక్కడ మీరు ఎంత ఎలా ఉన్నా కుచ్చు కాతే జాయే అని బోర్డులు పెడతారు. అతి కష్టమైన టీ తాగుదామంటే వికారం పెడుతుంది. అంత చలి, కడుపు కూడా వికారం పెట్టి అంత చలి. ఆ చలిలో ఆ ముసలావిడ ఇలా పాడుకుంటూ ఎక్కేసిందండి. ఇప్పటికి నేను 20 ఏళ్ల క్రితం ఆ పాట విన్న చెవుల్లో మారుమోగుతోందంటే ఎంత బాగా పాడింది ఆవిడ. చెల్లో అమర్నాథ్ చెల్లో అమర్నాథ్ చెల్లో అమర్నాథ్ భాయి అమర్నాథ్ సే మిట్ జాతి హై కరంకి కఠినాయి హై కరంకి కఠినాయి అని. మనం కర్మల వల్ల వచ్చినటువంటి ఈ దోషాలన్నీ పోతాయిట అమర్నాథ్ వల్ల. మిట్టి జాతి హై అన్నది ఆవిడ. ఆ విధంగా పాడుకుంటూ ఎంత బాగా ఎక్కేసిందో. ఆవిడ ఆ శేషనాగ సరస్సులో స్నానం చేసింది. ఏది శేషనాగ్ నుంచి ఇటువైపు పెడితే, కాశ్మీర్ శ్రీనగర్ నుంచి పెడితే, పెహల్గాం నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇదిగో మొన్న దుర్మార్గులు పాకిస్తాన్ పీనుగులు కాల్ చేసిన పెహల్గాం ఉందే, అక్కడి నుంచి పెడితే తక్కువ దూరం. అందుకని అటు నుంచి కూడా వెళ్ళేవారు. మేము 40 కిలోమీటర్లైనా ఇటే వెళ్ళాం. కాబట్టి ఆ శేషనాగు, ఇందాక చెప్పిన అచ్చోద సరస్సు, కైలాస పర్వతంలో మానస సరోవరం,
ఇంకా అత్యున్నతమైనటువంటి మరొక 4 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి యమునోత్రి, మరొకటి గంగోత్రి, కేదారం, బదరీలో అలకనంద. వీటిల్లో స్నానం చేయండి. ఇందులో యమునోత్రిలో స్నానం నాతో పాటు చేశారు. గంగోత్రిలో చాలాసార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒకసారి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కేదారంలో స్నానం చేయలేకపోయినా కొందరు వచ్చారు. నేను, విశ్వనాథ్ గారు, మరి కొంతమంది మాతో పాటు నడిచారు. ఆ నడిచిన వాళ్ళలో ఇప్పుడు ఇక్కడ ఎవరినో ఉన్నారేమో వాళ్ళు తెలియదు, కానీ అప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా మాతో పాటు నడిచారు. నేను ఏది ఇంత పడుచువాడినైనా నాతో ఈ పడుచువాడు కూడా నడవగలిగారు. పాపం మధ్య మధ్యలో వాళ్ళు ఆగిపోతే వాళ్ళ కోసం నేను ఆగాల్సి వచ్చేది ముందు వెళ్ళిపోయి. కానీ ఏ మాట కాబట్టి విశ్వనాథ్ గారు పట్టుదలతో నాతో పాటు సమానంగా వచ్చాడు అనుకోండి. ఆ సమయంలో మాతో పాటు వచ్చిన ఒక మహానుభావుడు ఉన్నాడు. సెకండ్ టైం కిందకి దిగ్గానే కళ్ళు తిరిగి పడ్డాడు. ఆయన పడుచుబట్ట. సరే ఇదో పక్కన పెడదాం అనుకోండి. జీవితంలో ఒకసారైనా వీటిల్లో స్నానం చెయ్యమని పురాణములు చెబుతున్నాయి. స్నానం చేస్తే కర్మల కఠినత్వం తొలగిపోతుంది. కానీ ఏం దురదృష్టం, అక్కడికి వెళ్ళాక చేయరు కొంతమంది, చలికి భయపడతారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బృందావనంలో భాగవత సప్తాహం చేస్తున్నాం. మధుర బృందావనంలో ఎప్పుడు యమునా నది పుష్కరముల సందర్భంగా మే 31 నుంచి. అలా పుష్కరాల్లో స్నానము సప్తాహం పూర్తవగానే బయలుదేరి వెడతాం. కేదారం తీసుకెడతాం. అక్కడ మందాకిని స్నానం చెయ్యండి. నెక్స్ట్ అక్కడ నుంచి బయలుదేరి బదరీ తీసుకెడతాం. బదరీలో సరస్వతి స్నానం. ఇంకా సరస్వతి స్నానము ఈ మందాకిని స్నానంలో కనీసం ఒకటైనా చేయండి. 2 చేశారా మీకు వైకుంఠమో కైలాసమో ఇప్పించే బాధ్యత నాది. అందులో తప్పనిసరిగా అక్కడ స్నానం చేయాల్సిందే. నెక్స్ట్ ఇది పుష్కరాలు ఇప్పటి నుంచి ముందే చెప్పేశాం. ఎప్పుడు మే 31వ తారీఖు నుంచి పుష్కరాలు మొదలవుతాయి. కాబట్టి ఆ సమయానికి వెళ్ళడం, మధురా బృందావనంలో సప్తాహం అవ్వడం, యమునా స్నానం అయ్యవగానే అట్నుంచి అంటే వరస్సుగా హరిద్వారం, హృషికేశం తర్వాత రుద్రప్రయాగ, కర్ణప్రయాగాలు, అన్ని పంచప్రయాగలు, కేదారం, గంగోత్రి, యమునోత్రి పొరపాటు కూడా తీసుకెట్టలేదు ఈసారి. కేవలం కేదారం బదరీ మాత్రమే. కేదారంలో మందాకిని స్నానం లేదా బదరీలో సరస్వతి, అలకనంద కలిసిపోతాయి. సరస్వతి స్నానం కంపల్సరీగా చేయండి. సరస్వతి స్నానం అంటే సాక్షాత్ అమ్మవారు సరస్వతీదేవి పాదాలే ఆ నీరు. అందులో నీళ్లు నెత్తి మీద పడ్డంతో వాడు వ్యాసుడు, గణేశుడు అంత గొప్పవాడు అవుతాడని శాస్త్రం. అందులో చెయ్యాలి. ఒకచోట పరీక్షిస్తే రెండో చోట పరీక్షించడు. కాబట్టి రెండింటిలో ఏదో ఓ చోటే పరీక్ష ఎదుర్కొంటాం. ధైర్యంగా ఉండండి, అంత కష్టం కాదు. ఒక్కోసారి అదృష్టం బాగుంటే ఎండ బాగా పెళ్ళునుగా వస్తుంది. ఎక్కువగా నేను వెళ్ళినప్పుడు ఎప్పుడు నేను ఇబ్బంది పడలేదు. ఎండే కాసింది, హాయిగా వచ్చాం. అయినా ఒక్కసారి కొంచెం చలి తట్టుకోగలిగితే ఇంకా మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవచ్చు. ఇక ఈయన మానస సరోవరానికి వెళ్ళాడు. ఈ పిప్పలుడు విద్యాధరుడిగా మారి ఆ మానస సరోవరానికి వెళ్ళి సంకల్పం చెప్పుకొని ఓం నమశివాయ అని స్నానం చేయబోతున్నాడు. ఆ స్నానం చేసే ముందు అనుకున్నట్ట, నేను కాబట్టి కదా మానవమాత్రుడు అంత తేలికగా రాలి అని ఈ మానస సరోవరానికి వచ్చాను. మానస సరోవరానికి వచ్చానంటే ఇది నా ఘనకార్యం అనుకుంటూ ఉండగా అక్కడికి ఒక సారస పక్షి వచ్చింది. బెగ్గురు పక్షి. నీటిలో ఉండే ఒక కొంగలా ఉంటుంది, అది నల్లగా ఉంటుంది. అటువంటి ఒక సారస పక్షి, ఒక నీటి పక్షి వచ్చింది. అది పక్షి అతనితో ఇలా అందుట, ఏది నిష్కళంక స్వరంతో సన్నగా మధురంగా ఇలా అంది. ఏల గర్వపడెద వింత మాత్రమునకే ఎరుగదగినదేదో ఎరుగవైతి 3000 యబ్దములు చేసిన తపంబు మూఢభావమునకు మూలమయ్యే. నాయన 1000 చొప్పున 3000 సంవత్సరములను తపస్సు చేశావు. ఆ తపస్సునకు అన్ని లోకాలకి వెళ్ళే శక్తి వచ్చింది. బ్రహ్మ నీకు ఒక దివ్య శరీరం ఇచ్చాడు. ఆ మాత్రానికి ఇంత గర్వం పొందుతావా? మూఢుడా, తపస్సు వల్ల మూర్ఖత్వం పొందుతామా, గర్వం పొందుతామా? తపస్సు చేసినటువంటి వాడు జ్ఞానం పొందాలి, నిష్కళంక భావం పొందాలి, నిరహంకార స్థితి పొందాలి. దానివల్ల ఇంకా గొప్ప స్థాయికి ఎడతాడు. అంతేగాని తపస్సు చేసి కొన్ని శక్తులు రాగానే ఇక మమ్మల్ని మించిన వాడు లేరని ఎవరైనా గర్వం పొందితే ఆ గర్వం వల్ల సర్వనాశనం అయిపోతారు అనగానే తెల్లబోయాడు ఈయన. పక్షిరాజా,
నీవెవరవు? నా తపస్సు, నా గర్వము వీటన్నిటినీ ఎలా కనిపెట్టావు? తపస్సు చేసిన విషయం నాకు తప్ప, దేవతలకి తప్ప, మానవులకి తెలియదే. అటువంటిది ఒక పక్షివి, నిరక్షర కుక్షివి, నీకెలా తెలిసింది? పైగా నాకు అహంకారం వచ్చిన విషయం నా మనస్సులో తప్ప మామూలు వాడికి తెలియదే అన్నాడు ఆయన. నువ్వెవడో నీ బతికెవడో నాకు తెలుసు అంది. మహాత్మా, నువ్వెవరివి? నన్ను వెంటనే ఈ మాయలోంచి బయటపారేయనగా నేను అలా నీ మాయని తొలగించను. నీ మాయ తొలగాలంటే మానవుల దగ్గరికే వెళ్ళాలి. ఎవరా మానవుడు అన్నాడు ఆయన. కురుక్షేత్రంలో సుకర్ముడు అని పేరు కలిగిన ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆయన కురుక్షేత్రంలో ఉంటాడు. కురుక్షేత్రంలో 5 మడుగులు ఉన్నాయి. ఆ 5 మడుగుల్ని శమంత పంచకము అంటారు. పూర్వం పరశురాముడు 3 ఏళ్ళు 21 పర్యాయములు క్షత్రియులని చంపి ఆ రక్తం 5 మడుగులు తవ్వి అందులో పోశాడు. 5 చెరువులు తవ్వేట ఆయన. గొడ్డలతో తవ్వేశాడు. తవ్వి ఈ దుష్టులైనటువంటి వాళ్ళని చంపిన రక్తం అందులో పోశాడు. ఆ రక్తపు మడుగులు చూచి పితృదేవతలు హాహాకారాలు చేశారు. ఏది పాపం, మహాపాపం, ఎవరో కొంతమంది దుర్మార్గులు ఉన్నారని వాళ్ళని చంపి ఆ నెత్తురితో మడుగులు చేయడం ఏమిటనగా అప్పుడు ఆయన వాళ్ళని ప్రార్థించి చివరికి గంగానదిని ప్రసన్నం చేసుకుని గంగని పైనుంచి కిందకి తెప్పించాడు. ఆ గంగ ఆ మడుగుల్లో ప్రవహించింది. దాంతో నెత్తురు పోయి గంగ మడుగులు ఏర్పడ్డాయి. దాంతో ఈయన పాపం కూడా పోయింది. అందుకని శమంత పంచకము, పాపములను శమింపచేసేటటువంటి 5 మడుగులుగా అవి ప్రసిద్ధికి ఎక్కాయి. ఇప్పుడు కూడా కురుక్షేత్రంలో ఉన్నాయండి. ఢిల్లీ నుంచి మనం హర్యానా వెళ్ళాలి. కురుక్షేత్రానికి మన సొంత బస్సుల్లో వెళ్ళొచ్చు, కారుల్లో వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. దాదాపు 120 కిలోమీటర్లు వెళ్ళాలి. అయితే శమంత పంచకం అక్కడ ఉంది. కానీ శమంత పంచకం అంటే చెప్పరు వాళ్ళు. కురుక్షేత్రానికి వెళ్ళాక సూర్యకొండ అనాలి. ఏమనాలి? సూర్యకొండం. అందులో ముఖ్యమైనది సూర్యకొండం. ఎందుకంటే సూర్యుడు వచ్చి అందులో స్నానం చేశాడు. రెండవది చంద్రకొండం. మిగతా 3 కూడా అగ్నికొండము, దిక్పాలకల కొండం అని పిలువబడతాయి. 5ంటికి చాలా పెద్ద విశాలమైన గట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. నీరు ఎప్పటికప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఫ్రెష్గా తయారు చేస్తుంది. ఒకప్పటి రోజుల్లో మేము ఇది ఇన్ డేస్ గాన్ బై లాంగ్ ఎగో దిక్కుమాలిన గవర్నమెంట్ ఉన్న రోజుల్లో, ఆ గవర్నమెంట్ ఏమిటో మీకు చెప్పక్కర్లేదు. ఆ రోజుల్లో వెడితే ఎంత కుళ్ళు నీరండి. మహానుభావుడు మన అదృష్టవశాత్తు ఒక్కసారి మోడీ గారు ప్రధానమంత్రి అవ్వడం, హర్యానాలో బీజేపీ గవర్నమెంట్ అప్పట్లో రావడం, వీటి వల్ల అపూర్వంగా తయారు చేశారు ఆ కుండాలు. ఆ కుండాలలో లాస్ట్ అండ్ ఫైనల్గా 2019లో స్నానం చేసాం. అప్పుడు మీరు వచ్చినట్టు నాకు గుర్తు. మీరు వచ్చారు కురుక్షేత్రం. 2019లో సూర్యగ్రహణ సందర్భంగా అక్కడ స్నానం చేసాం డిసెంబర్ నెలలో. ఏమి చల్లండి బాబు. డిసెంబర్లో అక్కడికి వెళ్ళడం అంటే -, డిగ్రీలు. ముందు 5 డిగ్రీలు అన్నారు, తర్వాత మైనస్. గదుల్లో చక్కరు బయటికి రాదు. గ్రహణం పోయి ఈ గ్రహణం పట్టింది, గది గ్రహణం. ఆ గదుల్లో హీటర్లు వేసి కూర్చున్నారు. సరే, రాత్రి గ్రహణం పట్టిన సమయంలో అందరూ ఇళ్లలో వేడి నీళ్లు స్నానం చేశారు, కూర్చున్నారు జపానికి. గ్రహణం అయిపోయాక తెల్లారి సూర్యకొండం దగ్గరికి నడిచెడదాం. మంచు, చీకటి, ఆ వాతావరణం గడ్డగట్టిస్తున్న చలి. ఇటువంటి సమయంలో స్నానం ఎలా చేస్తామని అందరూ భయపడిపోయారు. అప్పుడు టెక్నిక్ చెప్తాను. స్నానం చేయలేకపోయినా నీళ్లు నెత్తి మీద వేసుకుంటే చాలు. నాతో వచ్చేయండి. 220 మంది అండి. అందరితో ఏమన్నాను? 220 మందితో నాతో రండి. ఒక్క చుక్క నీళ్లు నెత్తి మీద చల్లుతాను. స్నానానికి ప్రత్యామ్నాయం అన్నాం. సరే, అందరూ గురువుగారు బయలుదేరారు కదా, మొహమాటానికి వచ్చారు. రాగానే నేను తువ్వాలు కట్టుకుని తక్కిన బట్టలు తీశాను. తువ్వాలు కట్టుకున్నాక తక్కిన బట్టలు తీసి డబుక్కు దూకేశాను అందులో. ఇంకా గురువుగారు చేశారు కదా, దాంతో నాతో పాటు అందరూ ఒక్కడు కూడా మానలేదండి. మొత్తం అందరూ చేసేసారు. అందుకని ముందు ఒకడు దూకితే ఇప్పుడు రెండో వాడికి భయం ఏంటంటే ఆయన దూకాడు, ఆయనతో ఈయన దూకాడు, ఈయనతో సూర్యబాబు గారు చేశారు, బాలకృష్ణ గారు చేశారు, ఎంవిఎస్ గారు చేశారు. మనం చెప్పేది మనకి పుణ్యం రాదు, పుణ్యం వాడు పట్టుకుపోతారు, మనం పాపాత్మలో. ఇప్పుడు ఇదొక గొడవ కదా. అత్తగారు తిట్టినది కంటే తోడికోడలు తెప్పినది అన్నట్టుగా వీడు చెయ్యలేదు అని బయటకు వెళ్ళాక అయ్యో కురుక్షేత్రానికి వచ్చి స్నానం చేయలేపారా, మేము చేసామో అంటారు కదా. అందుకని రైల్లో రాత్రి దారి పొడిపోతే ఇదో గొడవ. ఈ బాధపడలేమని అందరూ చేసేసారు. మొత్తం చేసిన తర్వాత ఏం లేదండి, ఇంత చలిలో కూడా నీళ్లల్లో నిండా ములిగినాడికి చలి అంటున్నారు. అందుకే
చేసి చకచక రూములకు వచ్చారు. వచ్చిన తర్వాత చలేసింది వండిని, హీటర్లు పెట్టుకున్నారు. ఇక దాన ధర్మాలు కార్యక్రమాలు అక్కడ మొదలెట్టారు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఎంత చలి ఉన్నా స్నానం చేయొచ్చు. వేసవికాలంలో అయితే అసలు మనం ఉండలేంగా, వేడి తట్టుకోలేము. అక్కడ వేడి ఎక్కువ, వర్షము పరాకాష్టే, చలి ఎక్కువే, అన్నీ ఎక్కువే ఉత్తర భారత్లో. అటువంటి శమంత పంచకం అనేటటువంటి ప్రాంతంలో ఇప్పుడు ప్రధానంగా మనం స్నానం చేసే కుండమును ఏమంటారు? సూర్యకుండం అంటారు. కాబట్టి ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు కురుక్షేత్రానికి వెళ్ళి మా గురువుగారు చెప్పారు వేరీది శమంత పంచకం అంటే అంటాడు వాడు. కాబట్టి సూర్యకుండం అనాలి. అదిగో అక్కడ ఉన్నట్టు ఒక ఆయన పేరు సుకర్ముడు. ఆయన తండ్రి పేరు కొండలుడు. కొండలుండను విప్రుడు అకండు కలడు, వానికి సుకర్ముడనియడు సూనుడకడు. అక్కడ కొండలుడని ఆయన ఉన్నాడు, ఆయన కొడుకు సుకర్ముడు. ఆయన నిరంతరం అక్కడ జపతపాలు చేసుకుంటూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కేవలం నమస్కారం చెయ్యి, మిగతా ఏం చేయాలో ఆయన చూసుకుంటాడు. నువ్వేం చెప్పక్కర్లా. ఏమండోయ్, నా పేరు పిప్పలుడు, నేను తపస్సు చేశాను, నేను విద్యాధరుణ్ణి, నాకు ఒక బెగ్గురు పక్షి కనపడింది అని ఏం చెప్పక్కర్లా. బెగ్గురు పక్షి కనపడిందని వాడు నేను బెగ్గింగ్ చేయక్కర్లా, జ్ఞానం చెప్పమని. ఆయన చూసుకుంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అనగానే ఈయనకి లోపల ఏదో తెలియని బాధ కలిగింది. చివరికి ఇంత బతికి అహంకారం పొంది ఒక పక్షి చేత సలహా ఇప్పించుకోబడ్డానా, అది నాకు బోధ చేయవలసి వచ్చిందా అనుకుని బాధపడుతూనే మొత్తం మీద విమానానికి బయలుదేరాడు. దీన్ని బట్టి జ్ఞానులకు అప్పుడప్పుడు అహంకారం వచ్చినా మళ్ళీ పశ్చాత్తాపం కలుగుతుంది. అందువల్ల ఇతనికి పశ్చాత్తాపం కలిగింది కనుకే ఆ పక్షికో నమస్కారం చేసి, ఇంతకీ పక్షి నువ్వెవరివి అని మళ్ళీ అడిగాడు. పక్షి మాయమైపోయింది, కనపడలేదు, అదృశ్యమైపోయింది. ఓరి నాయనో ఇదేదో మామూలు పక్షి కాదని అర్థమైపోయింది రండి ఈయనకి. వెంటనే ఈయన కూడా విమానం ఎక్కాడు. రివ్వున బయలుదేరి కురుక్షేత్రానికి వచ్చాడు. అది ధర్మక్షేత్రం, పరమ పవిత్ర కురుక్షేత్రం. అక్కడ మరణించిన వాడు, యుద్ధంలో చచ్చిన వాళ్ళంతా కూడా స్వర్గానికి వెడతారు, నరకానికి మాత్రం వెళ్ళరు. మినిమం స్వర్గం గ్యారంటీ. అందుకే కృష్ణుడు అక్కడ ఆ ప్రాంతంలోనే యుద్ధం చేయడానికి వాళ్ళందరికీ సలహా ఇచ్చాడు. కురుపాండవులు అందుకే అక్కడ సమరం చేశారు. అందుకే ఆ క్షేత్రం గొప్పది కాబట్టే భగవద్గీత అక్కడ వచ్చింది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మామక పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ అని ధృతరాష్ట్రుడు అడిగిన ధర్మక్షేత్రం అది. అక్కడికి పిప్పలుడు కొండలుడి కొడుకు సుకర్ముడిని కలుసుకోవడానికి వెళ్ళాడు. విమానం పెడుతుందిలేండి, రేపటిదాకా వెళ్ళనివ్వండి. రేపు వెళ్ళి యథాప్రకారంగా 6 గంటలకి కలుసుకుందాం. చిరు